హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనగానే చకచక మనం చెక్ చేసుకుంటాం. మీ చిగుళ్ళలో రక్తస్రావమా? అయితే మా పేస్ట్ వాడండి. లేదంటే మీ పళ్ళు జివ్వున లాగుతున్నాయా? మా పేస్ట్ వాడండి అనగానే టకటక వెళ్ళి ఆ పేస్ట్లు తెచ్చుకుంటాం, వాడేస్తాం. కానీ నిజం చెప్పండి, ఆ సమస్య తగ్గుతుందా? మనకి ఎప్పటికీ తగ్గదు. ఇలా ప్రకటనలు చూసి మోసపోవడం తప్ప మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక డెంటల్ సర్జన్ని, ఒక మంచి డాక్టర్ని కలుద్దాం అనే ఆలోచన మనకు చాలామందికి రాదు. ఫస్ట్ ఒకవేళ వచ్చిన వామ్మో పళ్ళు పీకేస్తారేమో, రక్తం వచ్చేస్తుందేమో, ఈ భయమే తప్ప, లేదా ఇంకో భయం ఉంది, అమ్మో ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో, ఇదొక భయం. ఇట్లా రకరకాల అపోహలతో అత్యంత ముఖ్యమైన డెంటల్ డాక్టర్ని మనం కలవడం మిస్ అవుతుంటాం. ఆ పల్లే కదా, ఏం కాదులే, ఈ పన్ను ఊడిపోతే ఈ పన్నుతో తిందాంలే అనుకునే టైప్ మనం. కానీ మన ప్రాణాలకి దంతాలకు కూడా లింక్ ఉందండోయ్. మామూలు విషయం కాదు. మన పంటి ఆరోగ్యం, మన ఒంటి ఆరోగ్యం అంత ముఖ్యం. కాబట్టి అసలు ఏ సమస్య లేకపోయినా 6 నెలలకు ఒకసారైనా డెంటల్ డాక్టర్ని కలవాలంటారు మరి. సో అలాంటి అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ మన డెంటిస్ట్ అంటే దంతాల ఆరోగ్యాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక చిరునవ్వు, ఒక అందమైన చిరునవ్వు అది ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుసు. ఒక చిరునవ్వు అనేది మనం పళ్ళు పసుపుగా ఉన్నాయనో, పన్ను వంకరగా ఉందనో కూడా మనం నవ్వడం మర్చిపోతాం. చాలామంది ఇట్లాంటి వాటితోనే నవ్వడం మర్చిపోతారు. మరి అంత అద్భుతమైన అందమైన చిరునవ్వు మీకు కావాలన్నా, దంతాల ఆరోగ్యం గొప్పగా ఉండాలన్నా, డబ్బులు బాగా అవుతాయేమోనని టెన్షన్ పడకండి. ఒక మంచి డాక్టర్ని వాళ్ళ తీసుకొచ్చాను మీ దగ్గరికి. ప్లాటినా డెంటల్ క్లినిక్స్ ఫౌండర్ డాక్టర్ శ్వేత యు గారు ఇవాళ మనతో ఉన్నారు. తనకి 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, దాదాపు 1,00,000 మందికి చక్కటి చిరునవ్వులు మొనిపించిన అనుభవం. సో తనకు అన్నీ తెలుసు. ఎలా మీ మీ యొక్క బడ్జెట్ని బట్టి, లేదంటే మీ యొక్క అవసరాన్ని బట్టి, అంటే అనవసరంగా ఏది చెప్పరు. అలాంటి అద్భుతమైన డాక్టర్ ఇవాళ మనతో ఉన్నారు. సో మీకు ఏ సందేహం ఉన్నా వెంటనే కాల్ చేయండి. చక్కగా తనే మాట్లాడతారు. లేదా మీకు ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. బట్ డోంట్ మిస్ దిస్ ఇంటర్వ్యూ. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. సో నమస్తే డాక్టర్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎలా సూపర్ అండి. ఉన్నారు? మేము సూపర్ బాగున్నాం. సో మీరు సూపర్. మీ వీడియోస్ అన్నీ మేము చూస్తుంటాము. సోషల్ థ్యాంక్ యూ సార్. మీడియాలో హల్చల్ చేస్తుంటారు. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీది. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా నడుస్తుంది మ్యామ్? సూపర్ అండి. అంత బాగుందా? బిజీ బిజీ. సూపర్. అఫ్ కోర్స్ మీరు దొరకడానికి మాకు చాలా రోజులు పట్టింది యాక్చువల్గా. సో మ్యామ్, ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేసామంటే మ్యామ్, నిజంగా అంటే చాలామంది ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, ఇప్పుడు మా ఇంట్లో అందరికీ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందనే అనుకుంటాం అందరం. ఎందుకు మ్యామ్ ఇట్లాంటి ధోరణి అందరిలో, ఇంక్లూడింగ్ మీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఒకటి లేదు అని నేను అనుకుంటాను సార్. ఓకే, అంటే డెంటల్కి రావాలా అని కూడా చాలా మంది అడుగుతారు. కరెక్ట్. అసలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కదండి వెళ్ళాలి అని అంటారు. కానీ మేమేం చెప్తామంటే ప్రతి 6 నెలలకు వచ్చారంటే ప్రాబ్లం రాకుండా ముందే కనిపెడతాం కదా. ప్రాబ్లం వచ్చాక ట్రీట్ చేసుకోవడం ఎందుకు అని మా డెంటిస్ట్లు మేము అంటాం. అవును, ముందే వచ్చి ఏం లేదు అంటే మీరు కూడా హ్యాపీ ఉంటారు కదా నెక్స్ట్ 1 ఇయర్. కరెక్ట్. కానీ కానీ అందరు మీ అంత మంచి డాక్టర్లు లేరేమో అని ఒక డౌట్ నాకు. అంటే అట్లేం లేదు సార్, ఉన్నారు. ఊరికే వచ్చినా కూడా ఏదో ఉందేమో అని భయపెడతారేమో అని ఒక భయం ఉంటుందిగా చాలా మందిలో. అలా కూడా ఉన్నారు అని నేను కూడా విన్నానండి. బట్ ఎస్, ఇప్పుడైతే చాలా మంది జెన్యూన్ గానే ఉంటున్నారండి. ఉంటున్నారా? ఇంకొకటండి, అంటే అంటే ఫస్టే అడిగేస్తాను, ఇంకా ముఖ్యమైన విషయాలు అడిగే లోపు. సో డెంటల్ ట్రీట్మెంట్ అనగానే చాలా భయపడిపోతారు. అమ్మో లక్షల్లో ఉంటుందేమో, ఇంప్లాంట్స్ అంటారు, ఏమేమో అంటారు, బాగా దోచేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో మీరు మీరు దోచుకుంటారా? లేదంటే ఏం చేస్తారు? మన ప్లాటినా డెంటల్‌లో అసలు ఏదైతే అవసరమో అదే చేస్తానండి. ఎందుకంటే ఓకే, మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేనే కన్సల్టేషన్ చేస్తాను. అచ్చా, మన దగ్గర మొత్తం సీనియర్ స్టాఫ్ ఉన్నా గూడా ఓకే, ఓకే, మోస్ట్‌లీ నేను ఎక్కడన్నా అవైలబిలిటీ లేకపోతే నా తప్ప. డాక్టర్స్ చూస్తారు గానీ 99.99% నేనే కన్సల్టేషన్ చేస్తాను. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? అసలు వాళ్ళకి ఏం కావాలి? అన్ని చూసే మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే, దోచేస్తారు అంటే
అదంతా జనాల అపోహ అండి. అంతేనా? అంతేనండి. సూపర్. డెఫినెట్‌గా. అంటే ఈ మధ్య విన్నాను మీ దగ్గర ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ లేదంటే ప్రీమియం డెంటల్ క్లినిక్, డెంటిస్ట్రీ ఇట్లాంటి పదాలున్నాయి. అంటే ఇంకోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ యెస్. ఉన్నాయి. సో, ఇవన్నీ ఉంటే గట్టిగానే తీసుకుంటారు గదా! అని ఇంకొక డౌట్. అవన్నీ ఉంటే గట్టిగా తీసుకుంటామని కాదండి. హ్మ్. దానివల్ల పేషెంట్‌కి ఇప్పుడు ఎర్లియర్ మనకి పళ్ళ క్లిప్పులు పెట్టించుకుంటున్నా అవును. అంటే అవును. ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు అలాంటి వాళ్ళకి క్లిప్పులు పెట్టించుకుంటే తర్వాత నా పళ్ళు ఎలా వస్తాయి అని చాలామంది అడిగేవారు. మేము అవును. చూపించలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఓకే. ఓకే. ఎర్లియర్ అంత డిజిటల్ డెంటిస్ట్రీ మన దగ్గర కరెక్ట్. లేదు కాబట్టి. అవును. ఇప్పుడు మనకి 3డీ స్కానర్ వచ్చేసింది. అవును. ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళ పళ్ళు ఔట్‌కమ్ ఎలా వస్తాయి. వితిన్ 5-10 మినిట్స్‌లో మనం పేషెంట్‌కి చూపించగలుగుతున్నాం. రైట్. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కన్వర్ట్ అవుతున్నారండి. ఓకే. ఓకే. హ్మ్. సూపర్బ్. అంటే ఇంకొకటి మేడం సరే, ఇంకా నేను అడుగుతాను మాకున్న డౌట్స్. డెఫినెట్‌గా బట్ సార్. బేసిక్‌గా నాకు డౌట్ ఏంటంటే చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఉట్టి పళ్ళే గదా! ఊడిపోతే ఊడిపోతాయి. అంటే వీటికి మన బాడీకి ఏం కనెక్షన్ లేదు గదా! అని ఒక అపోహలో ఉన్నారు. నిజంగా మన బాడీలోని ఏదైనా అవయవాల కంటే గుండెకి గానీ, జీర్ణ వ్యవస్థకి గానీ వీటికి పళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా మ్యామ్? డెఫినెట్‌గా 100% సంబంధం ఉందండి. ఆ! ఇప్పుడు నార్మల్‌గా డాక్టర్స్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్తే నోట్లోనే 80% డైజెషన్ అవ్వాలి అని అంటున్నారు. అంటే అవును. నోట్లో డైజెస్టివ్ సిస్టమ్ లేదు కదా! ఓకే. బాగా నమిలి తినాలి అని అంటున్నారు. ఓకే. నమిలి తింటేనే ఆ న్యూట్రియంట్స్ అంతా బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళి మనకి బలం అనేది వస్తుంది. కరెక్ట్. సో, కరెక్ట్. పళ్ళే సరిగ్గా లేవనుకోండి వాళ్ళెలా నమిలి తింటారు? ఎలా హ్మ్. హ్మ్. డైజెషన్ కరెక్ట్‌గా అవుతుంది? ఓకే. సో, ఇంకొక థింగ్ ఏంటంటే ఆహ్, గమ్స్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఓకే. ఆ ఇన్ఫెక్షన్‌లో ఉన్న బాక్టీరియా గానీ ఏదైతే ఉందో, అది డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్స్ నుంచి హార్ట్‌కి ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్‌గా హార్ట్‌లోకెళ్ళి హార్ట్ డిసీజెస్ కాజ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. అది రీసెంట్‌గానే ప్రూవ్ అయిందండి. సో, సీరియస్‌గా? గమ్ డిసీజెస్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు హార్ట్ డిసీజెస్. సో, దేవుడా! గమ్ హెల్త్‌ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో, మన బాడీని, మన హార్ట్‌ని అంత జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో, ఓకే. అస్సల గమ్ హెల్త్‌ని అంటే గమ్ ఇన్ఫెక్షన్ గానీ, గమ్స్‌లోంచి బ్లీడింగ్ వస్తున్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ ఇంకోటి మేడం ఇప్పుడు నోటి దుర్వాసన ఉంటుంది. చాలా మందికి నోటి దుర్వాసన ఉన్నా ఏం చేస్తారు? మౌత్ ఫ్రెషనర్‌లు, చూయింగ్ గమ్‌లు పెట్టి మేనేజ్ చేసేస్తా ఉంటారు. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమా? కాదా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు చాలామంది మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐటీ ఎంప్లాయీస్ మా దగ్గరకొచ్చిన వాళ్ళు, హ్మ్. "మేడం బ్యాడ్ బ్రెత్ వస్తుంది మేడం" అని యెస్. అంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉంటారు. నోరు తెరవకుండా ఉంటారు. లోపల సెలైవా అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఓకే. ఓకే. వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటది. ఓన్లీ నోటి ద్వారానే బ్యాడ్ బ్రెత్ అంటే నోరు హ్మ్. హ్మ్. బాలేదు కాబట్టి ఓన్లీ బ్యాడ్ బ్రెత్ వచ్చింది అని అనుకుంటారు. హ్మ్. బ్యాడ్ బ్రెత్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ నోరు. ఓకే. అంటే పళ్ళు చూస్తాము. దాని హ్మ్. తర్వాత టంగ్‌ని జూస్తాం. టంగ్ ఓహ్! కూడా స్క్రేప్ జేసుకోరు చాలామంది. అవును. అట్లా సగం మందున్నారు. ఓకే. సో, ఆ పళ్ళు అంతా బావుంది. టంగ్ కూడా నీట్‌గా ఉంది. అంటే ఇంక మనం జనరల్ బాడీకెళ్తాం. గ్యాస్ట్రైటిస్ ఉన్నా, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హ్మ్. ఇంకా టాన్సిల్స్, న్యూమోనియా ఇలాంటివేమన్నా మన బాడీలో ఉన్నాయంటే బ్యాడ్ బ్రీత్ వస్తుందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి. ఓహ్! ఆ గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ ఇష్యూ ఉంది అంటే డెఫినెట్‌గా నోరంతా కూడా బ్యాడ్ బ్రీత్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం నోరంతా క్లియర్‌గా ఉంచుకుంటున్నా అయినా ఆ! ఆ! నాకెందుకొస్తుంది, ఆ! ఎందుకొస్తుంది అని చాలామంది అవును. అనుకుంటారు. సో, ఫస్ట్ మేము ఇవన్నీ నోరంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు జనరల్ హెల్త్ గురించి కూడా ఎళ్తాం అనమాట. ఇన్ ఓహ్! కేస్ బాగా ఫుల్లీ గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, అవును. నిమోనియా ఉంది అనుకోండి, ఫస్ట్ ఎళ్లి అక్కడ కూడా ట్రీట్ చేసుకోండి. ఓకే. అది క్లియర్ అయిపోతే మీ బ్యాడ్ బ్రీత్ కూడా క్లియర్ అయిపోతుంది అని మేము ఇన్ఫార్మ్ చేసి ఆ డాక్టర్‌కి రిఫర్ చేయడం వామ్మో! జరుగుతుంది. నోటి దుర్వాసన వెనక ఇంత స్టోరీ ఉందా? ఇంకా చాలా ఎక్కువుందండి. నేను అవునా? కొంచెమే జెప్పాను. వద్దండి భయపెట్టకండి. భయపెట్టట్లేదండి. ఆ! ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. కరెక్ట్. కరెక్ట్. జనాలకెవరికీ తెలీదు. తెలీదు. ఓన్లీ అవును. పళ్ళు నేను రోజుకి 4, 5 సార్లు అవునండి. తోముకుంటున్నానండి. అవును. అయినా కూడా నాకు నోటి నుంచి బ్యాడ్ కొందరైతే బ్రీత్ బ్రష్‌లు ఉంది. అరిగిపోయేలాగా బ్రష్ ఇట్లా సగం అరిగిపోతాయండి. ఓ పావుగంట తోముతారు. అవునండి. అవును. ఎంతసేపు తోమాలండి అసలు? సో, కరెక్ట్‌గా బ్రషింగ్ టెక్నిక్ అంటే 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు. 2 నిమిషాలు అన్ని సర్ఫేసెస్ క్లియర్ అయినంత వరకు క్లీన్ చేసుకుంటే చాలు. నేను గంట సేపు చేస్తాను, అవును. అరగంట చేస్తాను అనేది వాళ్ళు నిజంగా చెయ్యరండి. నోట్లో పెట్టుకొని కూర్చుంటారు అని నేను అనుకుంటాను. ఓకే. అంత అవసరం లేదండి. ఆ పేస్ట్ తింటారా అండి? అంటే మింగితే ఏమన్నా అవుతుందా? ఎవరిష్టం వాళ్ళదండి. మింగితే ఏమి గాదండి. ఓకే. ఓకే. కాకపోతే మింగకూడదు. అదే హ్మ్. అంతేనా? ఓకే. ఏం గాదు. సో, మ్యామ్ ఇంకా అసలైంది ఏంటంటే పంటి నొప్పి అనగానే
ఆ వచ్చే నొప్పి కంటే అక్కడ పీకేప్పుడు వచ్చే నొప్పి అది చాలా భయంకరంగా, రక్తస్రావం కానీ ఇట్లా అని చాలా భయపడతారు. ఆ తర్వాత చాలా రోజులు ఏం తినకుండా ఉండడం ఇట్లాంటిదంతా ఉంటుంది కదా. సో మన క్లినిక్లో, మన ప్లాటినా క్లినిక్లో పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా? సార్ ఇప్పుడు మన ప్లాటినా డెంటల్ అయితే 100% పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఓ, సార్. ఓకే అసలు పన్ను నొప్పి వస్తే తీయడం అనేది ఇట్స్ లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనం పేషెంట్ రాగానే అసలు ఏంటి అనేది పేషెంట్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, హెల్త్ కండిషన్ ఓకే తీసుకుంటాం. ఓకే దాని తర్వాత డెంటల్ చైర్లో కూర్చోపెట్టి ఒక ఇంట్రాఓరల్ కెమెరా ఉంటుంది. ఓకే నేను చూసిన తర్వాత ఒక ఇంట్రాఓరల్ కెమెరాలో పిక్చర్స్ అన్ని క్యాప్చర్ చేసి పేషెంట్ని మళ్ళీ చైర్లో కూర్చోబెట్టి, మేడం ఇది ప్రాబ్లం, ఇంత పుచ్చుంది కాబట్టి అది ఎంతవరకు ఉందనేది ఒకసారి ఎక్స్రే తీసుకుందామని చెప్పి ఎక్స్రేకి పంపించి, ఎక్స్రే వచ్చిన తర్వాత మేడం దీనికి ఇది ఇష్యూ ఉంది, అది పుచ్చు పెద్దది ఉందనుకోండి అది మేబీ రూట్ కెనాల్కి వెళ్ళచ్చు. మరీ వర్స్ట్ కేస్ సినారియోలో తప్పించి అసలు పన్ను తీయడం అనేది అసలు జరగట్లేదండి. ఓకే ఒకవేళ పన్ను తీయాల్సి వస్తే మరీ మీరు అన్నట్టుగా ఇంత బ్లడ్ వచ్చేస్తుంది అట్లాంటిది అసలు అట్లాంటిది ఏం ఏం లేదు. లేదండి. అసలే ఇప్పుడు మనము అసలు పెయిన్లెస్ ప్రొసీజరే కాబట్టి అసలు అంత బ్లీడింగ్ అనేది అని అంత భయపడిపోతారు, అంతే ఇంత బ్లీడింగ్ వచ్చేస్తుంది, పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అట్లాంటిది ఏం లేదండి. అసలు డెంటిస్ట్రీ ఇప్పుడు ఎలా తయారైందంటే 100% పెయిన్లెస్, ఓకే 100% పెయిన్లెస్ మన ప్లాటినా డెంటల్లో అయితే అవైలబుల్ ఉంది. సూపర్ సూపర్ అండి. సో యాక్చువల్గా మీకు చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ మీకు 16+. 16+. వావ్. అండ్ 1,00,000 ట్రీట్మెంట్స్ చేస్తుంటారు ఇప్పటికి. మోర్ దాన్. సో సూపర్. సో ఏం గమనించారు మేడం ఇప్పుడు లేటెస్ట్గా ఎలా ఉంది డెంటిస్ట్రీ? అంటే ఇప్పుడు డెంటల్ క్లినిక్ ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలండి. దాని తర్వాత ఎక్స్రేస్ ఉన్నాయి అనేది చూసుకుంటారు, రివ్యూస్ పట్టుకుని వస్తారు. మన ప్లాటినా డెంటల్లో ఎవరైనా పేషెంట్ ఎంటర్ అవ్వగానే నేనే కన్సల్టేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ క్లియర్గా కనుక్కోవాలి, వాళ్ళకి ఏం కావాలనేది మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే వాళ్ళకి 100 సమస్యలు ఉన్నా 100 ట్రీట్మెంట్లు చేయించుకున్న ఉండలేకపోవచ్చు. ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో అదే ట్రీట్ చేయించుకోవాలంటే అదే ట్రీట్ చేస్తాం. మిగతావన్నీ కూడా పేషెంట్కి అయితే ఇన్ఫామ్ చేస్తాం. సార్ మీకు ఇప్పుడు టైం లేదు, ఓకే నెక్స్ట్ మంత్ ఎప్పుడో మీకు టైం ఉండి మీరు అది చేయించుకోండి, లేకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోతుందని మనం చెప్పడం జరుగుతుందండి. మన ప్లాటినా డెంటల్కి వస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో మన లేజర్స్ ఉన్నాయి, 3D టెక్నాలజీలో మనకి స్మైల్ డిజైనింగ్ బిఫోర్ ఆఫ్టర్ అన్నీ చూపించి పేషెంట్ ఓకే చేసిన తర్వాతే మనం పేషెంట్ని ట్రీట్మెంట్కి పంపిస్తాము. ఇంకా 3D స్కానర్తో స్కాన్ చేస్తాము. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ మన ప్లాటినా డెంటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. అంటే మీ అంత అందమైన స్మైల్ వస్తుందా ఎవరికైనా? డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా. సూపర్ సూపర్ మేడం. ఈ హీరోయిన్స్ వీళ్ళందరికీ పళ్ళు తలతల మెరుస్తుంటాయి, ఎట్లా సాధ్యం అండి అది? సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీ స్మైల్ డిజైనింగ్ అనేది కొత్తగా ఒకటి వచ్చిందండి. ఏంటంటే అందరూ వెనీర్స్ అనేది పెట్టుకుని చేస్తున్నారు. అంటే ఏదైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కలర్ నచ్చట్లేదు, కొంచెం ఎత్తుగా ఉన్నాయి, కొంచెం వంకటింకరగా ఉన్నాయి, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేసి వెనీర్స్ అనేది పెట్టడం చేస్తున్నారు. ఐదర్ వెనీర్స్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ. వాళ్ళందరూ కూడా ఏదో ఒక డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళి వాళ్ళ స్మైల్ ఎన్హాన్స్ చేసుకునే వాళ్ళే. న్యాచురల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ అండి, అంతే కదా, చాలా తక్కువ. అవన్నీ కూడా ఓన్లీ సెలబ్రిటీస్ అని అనుకుంటారు, చాలా కాస్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు అందరికి సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో మన ప్లాటినా డెంటల్లో అవైలబిలిటీలో సెలబ్రిటీ డెంటిస్ట్రీ. డెఫినెట్ గా సార్, వెనీర్స్ కూడా మనం చేస్తాము. అది ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది, టు బి ఫ్రాంక్లీ. ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు సార్. ఈవెన్ పెళ్లికి ముందు కూడా ఆ బ్రైడ్ గ్రూమ్ వచ్చి చేపించుకోవాలనుకుంటే చేపించేసుకుంటున్నారు. పెద్ద కాస్ట్లీ ఏమి ఉండట్లేదండి, అందరికి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అది కూడా టెక్నిక్ సెన్సిటివ్, అసలు ఏమి ప్రాబ్లం ఉండదు. అసలు పేషెంట్ ఇన్ని రోజులు బెడ్ రెస్ట్, ఇంత తినకూడదు అసలు ఏం లేదండి. పన్ను తీసిన తర్వాత కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదు, మేం చెప్తాం. సో ఐస్ క్రీమ్ తినమంటాం, హ్యాపీగా తినేస్తాం. అసలు తిండి తినకూడదు, రెస్ట్రిక్షన్, బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏమి లేవండి. సూపర్. చాలా మంది వస్తారండి, పేర్లు చెప్పరా? చెప్పొచ్చా? చాలా మంది అలా వద్దు అని అంటారు, మేము చెప్పలేము. కొన్ని మంది మనకి టెస్టిమోనియల్స్ ఇస్తారు. అంటే మామూలుగా
బ్రషింగ్ టెక్నిక్స్ అంటూ ఏమైనా ఉంటాయా? ఏసి రుద్దడమేనా? మామూలుగా మాకు చిన్నప్పటి నుంచి పళ్ళ పుల్లలు, వేప పుల్లల దగ్గర నుంచి ఇప్పుడు కూడా అలాగే తోముతాం మేము ఇట్లా. అదే నా పద్ధతి. అసలా అది పద్ధతి కాదండి. బ్రషింగ్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఓహ్ మై ఆ గాడ్! టెక్నిక్ ద్వారా చేస్తేనే పళ్ళు అనేది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్. ఓకే. యూజువల్‌గా నేను ప్రతి ఒక్క పేషెంట్‌కి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ బ్రషింగ్ టెక్నిక్ ఏంటని పర్టిక్యులర్‌గా అడుగుతాను. ఏముంది మేడం బ్రషింగ్ టెక్నిక్ కూడా ఉంటదా అని అడుగుతారు. ఇప్పుడు నన్ను అదే ఆశ్చర్యపోతున్నా. లేదు సార్. ఓన్లీ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఈ 2 పద్ధతుల్లోనే బ్రష్ చేయాలి. ఎవ్వరు కూడా అందరూ హారిజాంటల్ బ్రషింగ్ అవును. చేసేస్తారు. ఇంట్లో పెట్టి ఒక అరగంట తిరుగుతారు, ఇంట్లో ఇల్లంతా తిరుగుతారు. హారిజాంటల్ బ్రషింగ్ అనేది అస్సలు చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రష్ టూత్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో చిగురు మీద కూడా ప్రెషర్ పెట్టేయడం వల్ల చిగుర్లన్నీ కిందకి జారిపోతా ఉంటాయి. ఓకే. సో బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ టైమ్ అండ్ ప్రాపర్ బ్రష్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఓరల్ హైజీన్. ఓహ్ మై గాడ్! ఈ 3 కూడా ఉండాలి. ఓకే. నేను బ్రష్ చేసేస్తున్నానంటే అక్కడ పేస్ట్ సరిగ్గా వాడరు, లేకపోతే బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ ఉండదు, లేకపోతే టైమింగ్ కరెక్ట్ ఉండదు. అవును. ఈ 3 ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే మన ఓరల్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. నైట్ బ్రషింగ్ కూడా ఇంపార్టెంటా అండి అది? ఇంపార్టెంట్ కాదు సార్, మ్యాండేటరీ, నైట్ బ్రషింగ్. కంపల్సరీ. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్నే మనం ఏదో బిస్కెట్ ఛాయో ఏదో తాగాం, అదంతా రోజంతా మనకి తొందరగా క్యావిటీస్ రావు. అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో సెలైవ నోరంతా తిరుగుతుంది కాబట్టి తొందరగా క్యావిటీ ఫార్మేషన్ కి మనం ఛాన్స్ ఇవ్వం. ఓకే. సో నైట్ టైం ఏం చేస్తాం, బ్రష్ చేసుకోకుండా మనం పడుకున్నాం అనుకోండి, ఆ పంటిలో ఆ ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ చాక్లెట్, ఫుడ్ కూడా, ఓకే. ఓకే. రైస్ కూడా ఇరుక్కుంటుంది. సో అది అలా ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట మనం పడుకుంటాము, మాట్లాడము, మన నోట్లో నాలుక తిరగదు, సెలైవ మూవ్ అవ్వదు. అందులో ఉన్న ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, యాసిడ్స్ రిలీజ్ చేసి తొందరగా పెద్ద కన్నాన్ని తయారు చేస్తుంది, అంటే పెద్ద క్యావిటీని ఫార్మేషన్ చేస్తుంది. అలాగే మనకి క్యావిటీస్ అనేది తొందరగా మనం నైట్ పూట బ్రష్ చేసుకోకపోతే పెద్ద పెద్ద క్యావిటీస్ రావడానికి ఛాన్సెస్. దేవుడా. సో నైట్ టైం బ్రష్ చేసేసుకున్నారనుకోండి, మన ఫుడ్ అనేది అక్కడ తీసేస్తాం. ఓకే. సో ఇంకా కొత్తగా క్యావిటీ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది అస్సలు ఉండదు. సూపర్ అండి. రైట్. అండ్ ఈ మధ్య ఇంప్లాంట్స్ పెడుతున్నారు కదా మేడం, అంటే ఏంటి అసలు వాళ్ళ లైఫ్ టైం ఎంత ఉంటుంది? సార్ ఇంప్లాంట్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ సార్. ఒకప్పుడు పళ్ళు లేకపోతే ఇంకా తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండేవాళ్ళు, లేకపోతే ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ పెట్టుకునేవాళ్ళు. కానీ బ్రిడ్జ్ లో డిసడ్వాంటేజ్ ఏంటి, మంచి పన్ను ఇటుపక్క పన్ను అటుపక్క పన్ను కోరడం వల్ల ఆ పన్ను డ్యామేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్ ఏంటి అంటే ఒక పన్ను న్యాచురల్గా ఎలా యాక్ట్ చేస్తుందో అలాగే ఆర్టిఫిషియల్గా ఒక టైటానియం ఇంప్లాంట్ అని తయారు చేశారు. సో పన్ను ఎలా ఉంటుంది అలాగా ఒక స్క్రూలా ఉంటుంది సార్. అది మనం ఎముకలో పెట్టేస్తాము, దానిపైన అబట్మెంట్ అని వస్తుంది, దానిపైన క్యాప్ పెట్టేస్తాం. ఈచ్ ఇండివిజువల్ పన్ను ఎలా యాక్ట్ చేస్తుందో అలా ఒక ఇంప్లాంట్ అలా యాక్ట్ చేస్తుంది అన్నమాట. దానిపైన మన న్యాచురల్ పన్నులో ఎంత లోడ్ పెట్టి తింటాము అలాగే ఇంప్లాంట్ పైన కూడా అంత లోడ్ పెట్టుకుని మనం తినచ్చు. స్క్రూలు ఏంటి మేడం, లోపల తుప్పు పట్టవా? స్క్రూలు ఎలా బిగిస్తారు? స్క్రూ డ్రైవర్తో బిగిస్తారా? స్క్రూ అన్నాను నేను ఎందుకంటే మీ అందరికి అర్థం కావడం కోసం. అది టైటానియం మెటీరియల్ తో తయారవుతుందండి. టైటానియం ఇస్ ద ఓన్లీ మెటీరియల్ మన బాడీ ఎక్లిమటైజ్ అయ్యేది, అంటే మన బాడీ నుంచి రిజెక్షన్ అవ్వకుండా ఉండే మెటీరియల్ ఓన్లీ టైటానియం మెటీరియల్. సో దాని నుంచి అసలు ఇన్ఫెక్షన్ అనేది రావడం, తుప్పు పట్టడం అసలు ఏం జరగవండి. నాకు మీరు అంటుంటే ఊహించుకుంటున్నా, ఇలా మీరు స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతారేమో. అదంతా కూడా అపోహ అండి, అసలు ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ప్లాటినా డెంటల్ లో ఎలా చేస్తాము అంటే, మొన్న రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారండి, ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చారు. ఎందుకంటే ఆయనకి ముందు పన్ను మాట్లాడుతూ మాట్లాడుతూ విరిగిపోయింది, అంటే ఆల్రెడీ రూట్ కెనాల్ చేసి క్యాప్ చేసిన పన్ను ఎప్పటి నుంచో ఊగుతుంది. ఆయనకి టైం లేక డెంటిస్ట్ దగ్గరికి రాలేదు. హీఈస్ ఇన్ ఒక మీటింగ్ లో ఉన్నారు, మాట్లాడుతూ క్యాప్ తో సహా పన్ను అక్కడ వరకు విరిగిపోయింది. సో వెంటనే పర్మిషన్ తీసుకుని వచ్చేసారు. మేడం నేను ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, నాకు మళ్ళీ మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉంది అని అన్నారు. సో ఆ పన్నును మనం ఇంకా సేవ్ చేయలేం, ఆల్రెడీ ఆ రూట్ వరకు విరిగిపోయింది అనమాట. ఇంకా మనం ఎక్స్రేస్ తీసుకున్నాం, 3D ఎక్స్రే తీసుకున్నాం, ఆ ఉన్న పన్నుని మనం సేవ్ చేయాలి. సో ఇమ్మీడియట్ గా మన ప్లాటినా డెంటల్లో ఇంప్లాంటాలజిస్ట్ ఇన్ హౌస్ లోనే ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా మనం చెప్పాం, సార్ ఇప్పుడు మీ పన్ను మనం సేవ్ చేయలేము, అది తీసేసుకుని బ్రిడ్జ్ ఆప్షన్, ఇంప్లాంట్ ఆప్షన్ ఉంది అంటే ఇంప్లాంట్ ఆప్షన్కే వెళ్ళిపోతాను. విత్ ఇన్ 5 minutes ఆయన కన్వర్ట్ అయిపోవడము, ఆ పన్ను తీయడము, ఇంప్లాంట్ పెట్టడం. ఇంప్లాంట్ పెట్టిన తర్వాతే
ఇమ్మీడియట్ గా టెంపరరీ పన్ను పెట్టి పంపించేసాం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో. ఓ సో ఆయన మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం చిన్న అనెస్థీషియానే ఇస్తాం సార్. ఓకే ఇక్కడ వరకే నమ్ము ఉంటుంది, అది ఒక 1 hour లో వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ ఆయన నార్మల్ గా ఆయన యాక్టివిటీ చేసుకోగలుగుతారు, నార్మల్ గా తినగలుగుతారు. సో ఇమ్మీడియట్ గా ఇంప్లాంట్ పెట్టేసాము. ప్రతి మంత్ ఆయన వచ్చి చెకప్ చేయించుకుంటారు. దాని తర్వాత పర్మనెంట్ ఇది పెట్టి రిప్లేస్ చేసేసాం. ఆయన హ్యాపీ, మేము హ్యాపీ. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో ఇంత ఫాస్ట్ గా నేను వినలేదు ఇంత. సార్ ఇమ్మీడియట్ గానే చేసేస్తాం సార్, ఎందుకంటే మనకి ఇంప్లాంటాలజిస్ట్ ఇన్ హౌస్ లోనే ఉంటారు. ఇంప్లాంట్స్ రెడీగా ఉంటాయి, ఎక్స్రేస్ రెడీగా ఉంటాయి. మనం ఇంకా దేని గురించి వెయిట్ చేయాలి? పేషెంట్ రెడీ అంటే ఇమ్మీడియట్ చేసేది. వావ్. అండ్ ఇంకొకటి మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మేడం? సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం పన్నును సేవ్ చేసే పద్ధతి సార్. ఓకే. ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ రూట్ కెనాల్ అనేది మనం చేస్తున్నాం సార్ ప్లాటినా డెంటల్లో. ఇట్స్ 100% పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఇన్ఫెక్షన్ కూడా మళ్ళీ మళ్ళీ రాకుండా మనం కేర్ అనేది తీసుకుంటాం. ఓకే. సో రూట్ కెనాల్ అనగానే కూడా చాలా మంది పేషెంట్స్ భయపడిపోతారు, అమ్మో రూట్ కెనాలా ఇప్పుడు అని అంటారు. అదే ఇప్పుడు వారం రోజులు పడుకోవాలి, ఇంకా రూట్ కెనాల్ చేసామంటే చాలా కష్టం. అసలు ఏం లేదు సార్, ఇప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవాలి, మీ పని మీరు వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు. ఆ తిమ్మిరి తగ్గి తర్వాత మీ పని మీరు వెళ్ళిపోవచ్చు. రెస్ట్రిక్షన్ కూడా ఏముండదు సార్. ఆ పన్ను మీద తినద్దు అని అంటాం, మిగతా పళ్ళని వాడుకుని మీరు హ్యాపీగా తినచ్చు. అంటే ఇప్పుడు 5-6 సిట్టింగ్స్ ఉండేది కదండి ఇంతకు ముందు, ఇప్పుడు అంతేనా? సింగిల్ సిట్టింగ్ చేయొచ్చా? యూజువల్ గా సింగిల్ సిట్టింగ్ ఆర్ 2 సిట్టింగ్స్ సార్. సింగిల్ సిట్టింగ్ ఎప్పుడు చేస్తామంటే కింద ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు మనం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ కి వెళ్ళిపోతాం సార్. అదే కింద ఇన్ఫెక్షన్ అంటే పెరి అపెకల్ ఇన్ఫెక్షన్, రూట్ కింద ఇన్ఫెక్షన్ ఉంది అంటే సింగిల్ సిట్టింగ్ చేసామంటే పన్ను ఫెయిల్ అయిపోతుంది సార్. సో దానికి మెడికమెంట్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ పిలిచి రూట్ కెనాల్ అనేది చేసి దానిపైన క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది సార్. అసలు 1 week రెస్ట్ ఇవన్నీ అసలు లేవు సార్. ఇవన్నీ కూడా జనాలు అపోహ పడుతున్నారు అంతే, ఏమి లేదు సార్. అసలు చిన్న ఫస్ట్ ఏంటంటే ఒక ఎనస్థీషియా స్ప్రే ఇస్తాము, అసలు వాళ్ళకి అప్పుడే నమ్మైపోతుంది. మన ఇంజెక్షన్ చేస్తుంది కూడా ప్రిక్ కూడా వాళ్ళకి తెలియదు. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కూడా చేయించేసుకుంటారు, చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది పెయిన్లెస్ లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సూపర్. అండ్ మీ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఫేమస్ మన ప్లాటినా డెంటల్ క్లినిక్ లో, చాలా ఫేమస్. నేను చాలా మంది చెప్తుంటారు. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు సినిమా స్టార్స్కేనా, మామూలు పిల్లలు వాళ్ళకు కూడా సాధ్యమేనా? మీకు ఒక షాకింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు 50-60s లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ స్మైల్ డిజైనింగ్కి వెళ్తున్నారు వెన్ కంపేర్ టు యంగర్ వన్స్. ఓ మై గుడ్నెస్. వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాలనుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవో, చేయించుకోకూడదు అనుకున్నారు, టైం లేదు. సో ఇప్పుడు మోస్ట్లీ సెలబ్రిటీస్ అనేది అది అయిపోయింది సార్. సెలబ్రిటీస్ చేయించుకుంటున్నారు. సామాన్యులు కూడా చాలా మంది ఊళ్ళ నుంచి కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఏజ్ లిమిట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా ఫైట్ చేసి వచ్చి లేడీస్ చేయించుకుంటున్నారు. అది అసలు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది సార్. మన దగ్గర ఎలా అంటే ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చారంటే అసలు ఏంటి వాళ్ళ సమస్య, మనం ఎలా చేయగలం, 3D స్మైల్ డిజైనింగ్ ద్వారా వాళ్ళ పిక్స్ తీసుకుని బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా వస్తుందమ్మా అని వాళ్ళకి చూపిస్తాం. చూపించిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ సాటిస్ఫై అయిపోతారు. అయిపోయిన వెంటనే మన ప్రొసీజర్ విత్ ఇన్ 1 day లో కూడా మనం క్రౌన్స్ అనేది డెలివరీ చేసిన డేస్ కూడా చాలా మంది విత్ ఇన్ 1 day సార్. పొద్దున్న వస్తే సాయంత్రానికి కూడా మనం క్రౌన్స్ చేసి పంపించేస్తాం. సో ఓన్లీ సెలబ్రిటీసే కాదు, అందరికి అందుబాటు ధరలో మన ప్లాటినా డెంటల్లో ఉన్నాయి. సూపర్ అండి. రైట్. అయితే మరి ఇప్పుడు చిరిగిన అంటే కొందరు ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, ఈ కొంచెం ఇక్కడ దెబ్బతిన్న పెదవి చీలికలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందండి స్మైల్ డిజైనింగ్ అనేది? డెఫినెట్గా సార్. అంటే స్మైల్ డిజైనింగ్ అనేది మనము రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ పెట్టడం ఒక పద్ధతి ఉంటుంది, లేకపోతే న్యాచురల్గానే వాళ్ళ పళ్ళునే కరెక్ట్ చేసే పద్ధతి కూడా ఉంటుంది. అది క్లిప్ ట్రీట్మెంట్ మనం మామూలుగా పాత పద్ధతిలో మనం క్లిప్స్ పెట్టేవాళ్ళు. అదే ఇప్పుడు అడ్వాన్స్ దాంట్లో అలైనర్స్ అనేది వాడుతున్నాం. అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి, క్లిప్పులు పెట్టుకోకర్లేదు, డాక్టర్ దగ్గరికి రావక్కర్లేదు. ఒక్కసారి మనం సెట్ ఆఫ్ అలైనర్స్ ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు. అంటే మన ట్రీట్మెంట్ మన చేతుల్లోనే ఉన్నట్టుగా అనమాట. సో అందులో కూడా ఎట్లా చేస్తామంటే సార్, బాగా ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకటింకర పళ్ళు ఉన్నాయి, మేడం నేను చేయించుకుంటే అసలు బాగుంటానా మేడం, అసలు నాకు కరెక్షన్ అవుతుందా మేడం, చాలా మందికి డౌట్ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక 3D స్కానర్ ఉంటుంది సార్. మనం ఆ 3D స్కానర్లో మొత్తం అంతా కూడా స్కాన్ చేసి వాళ్ళ పైన కింద ఆర్చ్ అంటాం అనమాట, ఆ 2 కూడా ఆ 3D దాంట్లో ఫస్ట్ బిఫోర్ పిక్స్ ఉంటాయి. 5 to 10 minutes అది సిమ్యులేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎలా వస్తుంది అనేది
మనకి ఫొటోస్ చూపిస్తుంది. ఓకే. ముందు నుంచి చూపిస్తుంది, సైడ్ నుంచి చూపిస్తుంది, ఆర్చ్ చూపిస్తుంది, అన్నీ కూడా చూపిస్తాం. అమ్మ మీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీ పళ్ళు ఇలా ఉంటాయి అని చూపిస్తే పేషెంట్ ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతారు. అమ్మయ్య అంతే కదా. నాకు ఇంత బాగా వస్తుందా అని చెప్పి ఇమ్మీడియట్గా కన్వర్ట్ అది అవుతుంది అన్నట్లు మరి నిజంగా అంటే బొమ్మ చూపిస్తారు సరే, నిజంగా అవుతుందా? 100%. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను నెలల తరబడి ఇవన్నీ పెట్టుకుని క్లిప్పులు పెట్టుకొని తిరుగుతుంటారు. సార్ అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్లో ఏంటంటే సార్ మూమెంట్ అనేది ఒక పాయింట్ నుంచి 2 పాయింట్స్ నుంచి జరిగేది, కొంచెం స్లో ట్రీట్మెంట్ జరిగేది. దాని నుంచి కూడా 100% ట్రీట్మెంట్ జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎలైనర్స్ మొత్తం పన్ను అంతా పట్టుకుని మూమెంట్ జరుగుతుంది. సో మనకి తొందరగా జరిగిపోతుంది. ఏదైతే స్కాన్ చూపిస్తుందో 100% రిజల్ట్ కి మేము గ్యారంటీ. సో ఇన్విజాలైనర్స్ అంటారు అవేనా? ఇన్విజిలైన్ అలైనర్స్ ఉంటాయి, మిగతా ఇండియన్ బేస్డ్ ఉంటాయి, చాలా క్లియర్ అలైనర్స్. సో అవి పెట్టుకుంటే ఖచ్చితంగా మొత్తం సెట్ అయిపోతుంది స్మైల్. అది కూడా కేస్ సెలక్షన్ బట్టి ఉంటుంది సార్. కొన్ని కేసెస్ మేమే రిజెక్ట్ చేస్తాం, మీకు ఇది అవ్వదండి, ఎందుకంటే పళ్ళు వరకు చిన్న బోన్ వరకు కరెక్ట్ చేస్తాం, కానీ మరీ జా బోన్ తేడా ఉందనుకోండి వాళ్ళు సర్జరీస్ కే వెళ్లాల్సి వస్తుంది. సో అది కేస్ సెలక్షన్ బట్టి ఉంటుంది 100%. సో అన్ని కేసెస్ అవుతాయి అని చెప్పలేము, అన్ని కేసెస్ అవ్వవని చెప్పలేము. బట్ 99.99% కేసెస్ అనేవి 100% సక్సెస్ రేట్ అవుతుంది. నేనైతే అలాంటి కేసెస్ చూస్ చేసుకుంటాను. నేను పేషెంట్కి రియాలిటీ గ్రౌండ్స్లో చెప్తాను సార్ మీకు దీంతో అవ్వదు, మీరు దీనికి వెళ్తేనే బాగుంటుంది, మీకు ఇది వెళ్తేనే కరెక్ట్ ఉంటుంది అంటే పేషెంట్కి నేను కూడా ఆప్షన్స్ ఇస్తాను. సో ఏదో అలైనర్స్ ఉంది కదా అని 100% అలైనర్స్కి వెళ్ళిపోతే కరెక్ట్ ఉంటుందని కాదండి. సో అకార్డింగ్ టు ద కేస్ మనం అలైనర్సా, బ్రేసెసా, స్మైల్ డిజైనింగ్ అనేది చూస్ చేసి పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సూపర్ అండి. ఇక ముఖ్యమైన పాయింట్ అండి టీత్ వైటనింగ్. సో మన వాళ్ళు ఆల్మోస్ట్ క్షుద్ర పూజల్లాగా చేస్తుంటారు వాటి విషయంలో. యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూసి అది థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఈ పౌడర్ వాడారో మీ పళ్ళల్లోనే మీరు అద్దం లేకుండా చూసుకోవచ్చు, ఈ రేంజ్లో చూపిస్తుంటారు, చేయిస్తుంటారు. సో ఇదొక పని చేస్తుంటారు. ఇక టూత్పేస్ట్లు, మా ఇంట్లోనే 4 రకాల టూత్పేస్ట్లు, మేము 4 ఉన్నా. బ్లూ టూత్పేస్ట్ అట, రెడ్ టూత్పేస్ట్ అట, పర్పుల్. పర్పుల్. ఇవి నిజంగా పనిచేస్తాయా మేడం? మీ దగ్గరికి రావాలా, ఇవి పనిచేస్తాయా? సార్ టూత్ పేస్ట్ నుంచి తెల్లగా పళ్ళు అవుతాయి అనేది మాత్రం అన్యాయం కదా, ఎంత పెద్ద మోసం అండి. అవును, అదైతే కరెక్ట్ కాదండి. సో మీకు నిజంగా పళ్ళు టీత్ వైటనింగ్ కావాలి అంటే మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు నాకు అవుతుందా లేదా, అవుతే ఎంత వరకు అవుతుంది, ఏది సేఫ్ అనేది మీ డెంటిస్ట్ మీకు చెప్తారు. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తానంటేనండి, వచ్చారనుకోండి బాగా ఫ్లోరోసిస్ మచ్చలు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎంత చేసినా అంటే టీత్ వైటనింగ్ ప్రొసీజర్, ఒక బ్లీచింగ్ ప్రొసీజర్ అట్లా చేసినా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి ఆప్షన్స్ వాళ్ళకి చెప్తాం. సో టూత్ పేస్ట్లు వాడడం వల్ల పళ్ళు అయితే తెల్లగా రావు, అది చేయడం వల్ల ఇంకా అంటే అడ్వాంటేజ్ ఏం లేదు. ఇంకొక థింగ్ ఏంటంటే టీత్ వైటింగ్ ప్రొసీజర్స్ మనకు మార్కెట్లో అవైలబిలిటీ అవన్నీ తెచ్చేసుకుని వాడేసి దాని తర్వాత బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. సెన్సిటివిటీ వచ్చేసిన తర్వాత మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఆ సెన్సిటివిటీ తగ్గించేటప్పటికి వాళ్ళకి మళ్ళీ టీత్ వైటింగ్ చేసుకోవాలనేది పోతుంది. సో మేమేం చెప్తాము అంటే, మీకు నిజంగా టీత్ వైటనింగ్ కావాలి అంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి రండి, వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతవరకు వస్తుందని చెప్పి. డెంటల్ ఆఫీస్లో సేఫ్గా మా పరిధిలో చేసుకుంటే మేము సేఫ్గా టీత్ వైటనింగ్ చేసి పంపిస్తామండి. ఇన్ హౌస్ ప్రొసీజర్స్, ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ కాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేస్తారు ఇది వాడండి అది వాడండి, అది కూడా వాడడం కరెక్ట్ కాదనే చెప్తాం. డేంజర్, నిజం చెప్పాలంటే చాలా ప్రమాదం కూడా. డాక్టర్ చెప్పినవి మీకు రియబుల్ అనిపిస్తే మీరు పాటించండి, అదంతా కాదు. నేను చెప్తాను ఏంటి అంటే, డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది అవుతుందా లేదా అంటే, ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటుందండి. అది ఇప్పుడు నేను కూడా జనరలైజ్డ్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉండొచ్చు, పక్క వాళ్ళకి ఇంకొక సమస్య ఉండొచ్చు, మీకు ఒక ట్రీట్మెంట్ చెప్తాను, పక్క వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ చెప్తాను, వాళ్ళ టీత్ కండిషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేసుకోవడం అండ్ పళ్ళు సేఫ్ గా ఉంచుకోవడం కరెక్ట్. మనకు మనం సొంతగా నా అనుభవం ఒకటి చెప్తాను మేడం. సో టీత్ వైటనింగ్ కోసం అని చెప్పి ఒక 3-4 సార్లు వెళ్ళాను నేను. వెళ్ళిన ప్రతిసారి జక్కనలాగా ఒక ఉలి ఒకటి పట్టుకొని వస్తారు, రన్ సౌండ్ చేస్తూ పళ్ళన్నీ మొత్తం గీకేస్తూ ఉంటారు.
అది ఎప్పుడు తెల్లగైనట్టుగా అయితే నాకు అనిపించలేదు. పళ్ళు సగం అరిగిపోయాయి. అలాగే చేస్తారా ఇంకేమన్నా? నా కోరిక ఏంటంటే మేడం, ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా పళ్ళకి ఏదైనా కలర్ వేస్తే బాగుంటుంది, తెల్ల కలర్ వేస్తే ఇలా మీలాగా ఉంటే వస్తుందేమో అని నా కోరిక. అలాంటి ఏమన్నా అవకాశం ఉందా మేడం? సార్ ఇప్పుడు టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ కూడా అస్సలు మీరు అన్నట్టుగా సౌండ్లు అట్లాంటిది ఏమి ఉండదు అది సార్. వైబ్రేటర్ తో కదండి మొత్తం ఇట్లా గీకుతారు మొత్తం. లేదు చాలా సార్, దారుణంగా ఉంటుంది ఆ టీత్ లేదు వైట్నింగ్ సార్, ప్రాసెస్. లేదు సార్. ఇప్పుడు టీత్ వైట్నింగ్ కూడా మనం బ్లీచింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి సార్. ఓకే. అది అసలు పెయిన్ రాదు, సౌండ్ రాదు, ఏం లేదు. జస్ట్ మనం ఒకటి అప్లై చేస్తాం అంతే. అప్లై అది చేసి ఓకే. లేజర్ లైట్ పెడతాం, దాని నుంచే మనకి టీత్ వైట్నింగ్ అవుతుంది. అంటే మీ దగ్గర మిషన్ లేదండి? ఇట్లా ఇట్లా పెట్టి మొత్తం గీకేస్తారు కదా. అసలు అలాంటివి ఏమి మేమైతే అలాంటి మిషన్స్ అదేంటండి? వాడమండి. వావ్. అంటే అవేం మిషన్స్ కూడా మాకు తెలియదు. అంటే పేషెంట్లు భయపడే మిషన్స్ అయితే మా దగ్గర అయితే లేవు. ఓకే. అంటే మొత్తం ఓకే, రైట్, అర్థమైంది. సో మీరైతే చాలా అడ్వాన్స్డ్ అనమాట. అసలు సూపర్ సూపర్. అవన్నీ ఏమో సార్, వింటున్నాం కానీ మేము కూడా అసలు ప్రూవెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కాదండి. నేనే సాక్ష్యం అండి, నేనున్నాను ఇక్కడ. చాలా దుర్మార్గంగా చేస్తారు వాటిని ఇలా గీకేసి. లేదు సార్, ఇప్పుడు టీత్ వైట్నింగ్ కావాలి అంటే లేజర్ టీత్ వైట్నింగ్ ఉంది సార్. ఓ విత్ ఇన్ 1 సిట్టింగ్ లోనే 6 షేడ్స్ అండ్ మోర్ దాన్ 6 షేడ్స్ మనకి టీత్ కలర్ ఎన్హాన్స్ అయిపోతుంది సార్. ఓకే. సేఫ్, పెయిన్లెస్, అసలు ఏమీ పెయిన్ ఉండదు. వాళ్ళు ఇలా వస్తారు, డైరెక్ట్ వెడ్డింగ్ కూడా వెళ్ళిపోతారు సార్. ఓకే, నిజంగా చెప్తున్నా మ్యామ్. అసలు కేవలం ఆ మిషన్ వల్లనే నాకు డెంటిస్ట్ అంటే ఒక భయం ఏర్పడింది. నా దగ్గరికి ఒక రండి సార్. డెంటల్ ఫోబియా వచ్చేసింది నాకు. వామ్మో, వీళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు? మీరే కాదు సార్, అలా చాలా మంది డెంటల్ ఫోబియాలో చాలా మంది ఉంటారు సార్. అంటే అలా నొప్పి వచ్చేస్తుంది, వాళ్ళు చేసిన తర్వాత నొప్పి వచ్చేస్తుంది అని చాలా మంది భయపడతారు సార్. ఇప్పుడు అస్సలు అట్లా లేవు సార్. అన్ని కూడా అడ్వాన్స్ లేజర్ బ్లీచింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి టీత్ వైట్నింగ్ అంటే ఇంక దానికే వెళ్తాం సార్. ఇంకోటి మేడం, ఈ ఇంప్లాంట్స్ కానీ ఇవన్నీ మధ్యలో ఊడిపోవడం ఏంటి మేడం? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పి నాకు గుర్తొచ్చింది, సడన్గా మధ్యలో పెట్టింది ఊడిపోవడం, ఇట్లా నేను చాలా మందిని విన్నాను. సార్ అది కేస్ సెలెక్షన్ బట్టి ఉంటుంది సార్. ఓకే. డాక్టర్ కేస్ సెలెక్షన్, ఓకే. మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ వేయకపోయినా ఫెయిల్ అయిపోతాయి. ఓకే. సో ఎంత మంచి డాక్టర్ వేసినా పేషెంట్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అచ్చా, అచ్చా, బట్ మనం అయితే 2 పీస్ ఇంప్లాంట్స్ వేస్తాం కాబట్టి ఓకే. అసలు ఊడొచ్చే ఛాన్సే లేదు సార్. ఓ అసలు 100%. అంటే ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో ఎవ్వరు ఇంప్లాంట్ ఊడిపోయింది, ఇంప్లాంట్ తో ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు చాలా 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 తక్కువ సార్. నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు సార్. వండర్ఫుల్. ఎందుకంటే మనం కేస్ సెలెక్షన్ అలా చేస్తాం, మనం చేసే డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటారు, మనం తర్వాత ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి. ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఫాలో అప్స్ 3 మంత్కి ఒకసారి ఫాలో అప్ కాల్ వెళ్తుంది. ప్రతి 3 మంత్స్కి పేషెంట్ నా దగ్గరికి రావాలి, ఎక్స్రే తీసుకోవాలి, నాతో ఫిజికల్ చెకప్ చేయించుకుని అంత బాగుంది అన్న తర్వాతే మా స్టాఫ్ కానీ మేము కానీ ఆ పేషెంట్ వదులుతాం సార్. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు కదా సార్. సంవత్సరాలు అలా వదిలేసారు అనుకోండి, పేషెంట్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇంప్లాంట్ ఊడిపోదు కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ కూడా మనం పేషెంట్కి ఎందుకు ఇవ్వాలి? ఫాలో అప్కి వస్తారు, అదంతా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది సార్. మేము దానికి కూడా ఏం ఛార్జ్ చేయం. వస్తారు, చూపించుకుంటారు, హ్యాపీగా 2 మాటలు చెప్పుకుంటాము, పేషెంట్ హ్యాపీ ఉంటారు. నేను కూడా అమ్మ పేషెంట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఒకవేళ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇలా కాదు ఇలా మెయింటైన్ చేసుకోండి అని మేము సలహాలు ఇచ్చి పంపిస్తాం సార్. సో అలా మేము రెగ్యులర్ ఫాలో అప్స్ చేసుకోవడం వల్ల పేషెంట్కి ఫెయిల్యూర్ అనే ఛాన్సే ఉండదు సార్. నాట్ విత్ ద ఇంప్లాంట్, రూట్ కెనాల్ చేయించుకున్నాం, ఈవెన్ స్కేలింగ్ చేయించుకున్నా మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాం సార్. మళ్ళీ ఒకసారి చెకప్కి రండి, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చెకప్కి రమ్మంటాం. ఓన్లీ మనం ఇచ్చే స్లాట్లోనే రమ్మని కాదు సార్. ఆ టైంలో కుదరకపోవచ్చు. మీరు ఎప్పుడు టైం ఉంటే ఒకసారి కాల్ చేసి రండి. ఎందుకంటే కాల్ చేసి వచ్చారంటే మనం టైం స్లాట్ ఇస్తాము, వచ్చి 5 నిమిషాల్లో చూపించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సూపర్ అండి. అయితే ఇంకొకటి, మీరు స్మైల్ డిజైన్ చేస్తున్నారు అద్భుతంగా, అలాగే ఫంక్షనల్ స్మైల్ అనేది కూడా విన్నాను నేను. ఏంటంటే అదేంటి సార్? స్మైల్ డిజైనింగ్ చేస్తే ఓన్లీ అందం వరకే అని మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను ముందు ఒక పైన 6 పళ్ళు కింద 6 పళ్ళు క్యాప్స్ పెట్టారు. సో క్యాప్స్ పెడితే మీరు అందం వరకే ఎలా ఉంది ఏంటనేది మీరు చూసుకుంటారు. నేను యాజ్ ఎ డెంటిస్ట్ కింద వెనకాల పళ్ళన్నీ తాకుతున్నాయా, అవి ఫంక్షనల్ గా వర్క్ అవుతున్నాయి, ఈ పళ్ళు వల్ల ఆ పళ్ళు టచ్ అవ్వకుండా ఉంటున్నాయా, అవన్నీ కూడా మేము బ్యాక్ ఎండ్ లో చూసుకోవాలి. అవన్నీ చూసుకునే పేషెంట్ కి ఆ పళ్ళు అనేది డెలివరీ చేస్తామండి. ఇప్పుడు నా దగ్గర స్మైల్ డిజైనింగ్ వచ్చారు అనుకోండి, మేము ఫస్ట్ 3D స్కాన్ లో చూపించి పేషెంట్ యాక్సెప్ట్ చేసినా కూడా నేను ఒక ట్రైల్ తెప్పిస్తాను.
ఫైనల్ ఇచ్చేయకుండా ట్రైల్ తెప్పించి పేషెంట్ నోట్లో పెట్టి వాళ్ళకి మిర్రర్ ఇచ్చి మీరు ఎవరికన్నా వీడియో కాల్ చేసుకోవాలా, ఎవరితో అన్నా మాట్లాడతారా, మీకు అంతా ఓకేనా, ఇంకా ఏమైనా మైనర్ అడ్జస్ట్మెంట్స్ కావాలా, మైనర్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే నేను ఇన్ హౌస్లో చేయగలిగితే నేను చేసేస్తాను, లేదు అంటే మళ్ళీ ల్యాబ్కి పంపించి ఆ మైనర్ కరెక్షన్స్ అనేది చేసి మళ్ళీ పేషెంట్ నోట్లో పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా. పేషెంట్ 100% సాటిస్ఫై అయిన తర్వాతే నేను ఫైనల్ ప్రొడక్షన్కి పంపిస్తాను. వాళ్ళు ఎక్కడ ఓకే లేరు అంటే ఏదైనా చిన్న కరెక్షన్ చెప్పారనుకో మళ్ళీ నేను కరెక్షన్ చేసి మళ్ళీ నేను ల్యాబ్ నుంచి తెప్పించి మళ్ళీ వాళ్ళ నోట్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి చూపించి మీరు ఈ కరెక్షన్ ఓకేనా, మీరంతా సాటిస్ఫై ఉన్నారా, మీరు సాటిస్ఫై ఉంటేనే నేను ఫైనల్కి పంపిస్తాను. ఆ తర్వాతే నేను ఫైనల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్షన్స్ చెప్పేస్తారు, మళ్ళీ ఫైనల్కి వెళ్తుంది. ఫైనల్ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నేను మొత్తం ఫిక్స్ చేయను సార్, ఫస్టే పెట్టి చూపిస్తాను. సార్ మీకు అంతా ఓకేనా, మేడం మీకు అంతా ఓకేనా, ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి మన పర్మనెంట్ సిమెంట్తో ఫిక్స్ చేసేస్తే మళ్ళీ అది తీయడం కష్టం. ఫిక్స్ చేయకముందే వాళ్ళ నుంచి 100% నేను కన్ఫర్మేషన్ తీసుకుంటాను. వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్ని మంది దగ్గర ఉండరు, వాడు వీడియో కాల్ చేసుకోమని చెప్తాను, ఫొటోస్ తీసుకోమంటాను, సెల్ఫీస్ తీసుకోమంటాను. వాళ్ళకి అంతా ఓకే అయిన తర్వాతే నేను ఫైనల్ ఫిక్సేషన్ చేస్తాను సార్. ప్లాటినా డెంటల్లో అయితే మా 2 బ్రాంచెస్లోని ఇదే ఫాలో అవుతాం. కేపీహెచ్పిలో కొండాపూర్లో ఉంది కదా. కానీ మేము అంటే ఒక మాట అంటే ఏమనుకోకండి, మీరు ఇలా భలే వీడియోల ముందు భలే చెప్తారండి, అందరు ఇలాగే చెప్తారు. నిజంగా ఇంత ప్రొసీజర్ పాటిస్తారా మేడం? 100% సార్, 100% నేనైతే ఫాలో అవుతాను. ఎందుకంటే అందుకే నేను ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకుని నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను 2 బ్రాంచెసే, నాకు టైం సరిపోవట్లేదు. ఇక్కడ అక్కడ కూడా పర్సనలైజేషన్ లోనే చెకప్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా నా స్మైల్ డిజైనింగ్, నా ఐలైనర్ పేషెంట్స్కి ప్రతి పేషెంట్కి నేను ఫాలో అవుతాను సార్. వాళ్ళకి నేను ఏం చెప్పానో అదే చేస్తాను. నేను మా 2-3 పేషెంట్స్కి బటన్ కెమెరా పెట్టి పంపిస్తాను, సీక్రెట్ కెమెరా. 100% పంపించండి. సో నేను చెక్ చేస్తాను సార్, డెఫినెట్గా నేను రెడీ. సో మ్యామ్, మనం రోజు బ్రష్ చేసినప్పుడు ఒక్కోసారి చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటుంది. ఓ 1 minute మన పుక్కులు చుమ్మేసిన తర్వాత ఆగిపోతుంది. సో ఇది భయపడాల్సిన అవసరం ఉందా, లైట్ తీసుకోవాలా? అందుకని మేము రాము, ఆగిపోయింది కదా ఏముంది, అది ధారాపాతం కారితే తప్ప రాము మీ దగ్గరికి. చిగురులో నుంచి ఎప్పుడైనా బ్లడ్ వచ్చింది అంటే మేబీ అది చిగురు ఇన్ఫెక్షన్ నుంచి రావచ్చు, ఇంకొకటి మనం సరిగ్గా బ్రష్ చేసుకోకుండా పాపం చిగురుని ఇరిటేట్ చేస్తే దాని నుంచి రావచ్చు. ఒక్కసారి మీకు రెగ్యులర్గా వస్తుంది అనుకోండి, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక 5 minutes డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అదేం లేదమ్మా అంతా బాగుంది అని డాక్టర్ చెప్తే మీరు సేఫ్ కదండి. లేదు నిజంగా గమ్ ఇన్ఫెక్షన్ వల్లే మీకు వస్తుంది అనుకోండి, దానికి గమ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఉండిపోయింది అనుకోండి, ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది ఆ బోన్ లాస్, గమ్ ఇన్ఫెక్షన్ నుంచి ఎముక పోవడం వల్ల పళ్ళు ఊగడము, ఇంత సమస్య జరుగుతుంది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అది కామనా కాదా, ఏదైనా దానికి ట్రీట్మెంట్ ఉందా, ఇనీషియల్లోనే బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, అది చేయించేసుకున్నారనుకో పెద్ద ప్రాబ్లం జరగదు. మొత్తం అంతా పాడైపోయిన తర్వాత వచ్చారనుకోండి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఎంత అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నా కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే మేము ప్రతి పేషెంట్కి ఏం చెప్తాం, ప్రతి పేషెంట్ అనే కాదు ప్రతి ఒక్కరికి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి రండి, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చెక్ చేస్తాము. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అన్నీ మీకు కెమెరాస్లో ఫొటోస్లో అన్నీ చూపించి మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటేనే అది ట్రీట్ చేస్తాం. ఏమీ లేదనుకోండి హ్యాపీగా మేము కూడా పేషెంట్ని పంపించేస్తాం. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాటినా డెంటల్లో జరగవు, అనెథికల్ ట్రీట్మెంట్స్ కూడా జరగవు. సూపర్. అంటే ఇప్పుడు బ్లడ్ వస్తే దుర్వాసన కూడా వచ్చేస్తుంది కదా? 100% అంతే కదా, తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 year బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి చాలా గమ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఓన్లీ స్కేలింగ్ చేస్తే సరిపోతుందని ఎవరో డెంటిస్ట్ చెప్పారంట. అక్కడ 3 నెలల ముందు స్కేలింగ్ చేయించుకున్నారు. నేను చెప్పాను ఓన్లీ స్కేలింగ్ ఒక్కటే చేస్తే గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గవు. గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ పోవాలి అంటే అడ్వాన్స్డ్ మన దగ్గర లేజర్స్ ఉన్నాయి సార్, లేజర్స్ యూస్ చేయడం వల్ల గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అని నేను ఇన్ఫార్మ్ చేశాను. అప్పటికే ఆ అబ్బాయికి కొంచెంగా పళ్ళు ఊగడం స్టార్ట్ అయినాయి, చాలా కొంచెం. హిజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 23 ఎంతోనండి, చాలా చిన్న పిల్లాడు. అప్పుడే ఐటీ జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి, హైదరాబాద్ అప్పుడే వచ్చాడు, ఊర్లో ఉన్నాడు అప్పుడు దాకా ఐటీ జాబ్ వచ్చాడు.
ఆ తర్వాత 6 మంత్స్కి ఒకసారి వచ్చాడు. అప్పుడు కూడా అంటే వేరే కండిషన్కి వచ్చాడు. అప్పుడు కూడా చెప్పాను గమ్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా లేజర్ చేయించుకో అని చెప్పి. మొన్న రీసెంట్గా 1.5 ఇయర్ అయిపోయింది. వచ్చి మేడం నా పళ్ళన్నీ ఎందుకో నాకే ఊగుతున్నట్టు ఉన్నాయి అని అన్నాడు. కేషీట్ తీపిచ్చాను. నేను నీకు అప్పుడు ఏం చెప్పానమ్మా, నేను నీకు లేజర్ చేయించుకోమన్నాను. గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ పోతే నీకు బోన్ అనేది హెల్దీగా ఉంటుంది, పళ్ళు అనేది ఊగడం స్టాప్ అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు దాని స్టేజ్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వరకు పళ్ళు ఊగడం స్టార్ట్ అయినాయి. మేడం ఇప్పుడు నేను చేయించుకుంటాను, మళ్ళీ నాకు పళ్ళు ఊగకుండా స్ట్రాంగ్గా అయిపోతాయా అని అడిగాడు. నేను అప్పుడు చేయించుకుంటే 100% ఎష్యూరెన్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు చేసుకుంటే నేను 80% ఎష్యూరెన్స్ ఇస్తాను, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది. సో పైసలు అప్పటికి ఇప్పటికి ఒకటే, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అది అంటే చెప్తూనే ఉంటాం సార్, మనం అవేర్నెస్ చేస్తూనే ఉంటాం, బట్ వాళ్ళు చేయించుకోకపోతే నష్టపోయేది వాళ్ళే కదా. అంటే ఉన్న విషయం చెప్తాను, మీరు ఇలా చేయించుకోమనగానే అమ్మ డబ్బులు దొబ్బడానికి మేడం ప్లాన్ వేసారు. మెయిన్లీ అదే అపోహలో ఉంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే మేడం నేను అప్పుడే చేయించుకుంటే బాగుండేది, ఎందుకంటే ఆ అబ్బాయి అప్పుడే జాయిన్ అయ్యాడు. నేను 2nd మంత్ ఎంతో అని చెప్పాడు. మేబీ ఫైనాన్షియల్ గా లేదేమో. నేను అప్పుడే చెప్పాను, నాన్న నువ్వు తర్వాత చేయించుకుంటే ఇంత ప్రాబ్లం అవుతుంది అని కూడా నేను చెప్పాను. అయ్యో మేడం అప్పుడే చేయించుకుంటే బాగుండేది, ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయిపోయింది అని చాలా బాధపడు. ఇప్పుడు ఆ అబ్బాయి ప్రతి వీక్ ఒకసారి ఫోన్ చేస్తాడు, మేడం నా పళ్ళు బానే ఉన్నాయి మేడం, మళ్ళీ నేను రాను అంటాడు. ఎందుకు నాన్న, నువ్వు 3 మంత్స్ తర్వాత రా అని నేను చెప్తుంటా. అంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎంత అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో అంత డ్యామేజ్ చేసుకునే కన్నా ముందే ట్రీట్మెంట్స్ చేయించుకుంటే అంతవరకు వెళ్ళదు అనేది యాజ్ అ డాక్టర్ కింద నేను సజెస్ట్ చేస్తానండి అందరికి. సూపర్. అండ్ ఇంకోటి మేడం, జ్ఞానదంతం అంటాం కదా, అది న్యాచురల్గా ఉండని వాళ్ళ సర్జరీ చేసి తీసేయాలండి అది? సార్ జ్ఞానదంతాలు మనకి 19 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు వస్తాయి సార్. అది ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఇరప్షన్ పెయిన్ అనేది ఉంటుంది. ఇరప్షన్ పెయిన్ ఉన్నప్పుడు ఒక్కసారి బాగా తట్టుకోలేనంత పెయిన్ ఉంది అంటే మనకి పేషెంట్స్ వస్తారు. మేము చూసి చెప్తాం, నాన్న ఇది పన్ను ఇరప్ట్ అవుతున్నప్పుడు వస్తున్న పెయిన్, యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి చూస్తామండి. ఫస్ట్ ఆయనకి పెయిన్ తగ్గిపోయిందా, వెల్ అండ్ గుడ్. లేదు రిపీటెడ్ గా వస్తుంది, ఆ పన్ను వల్ల పక్క పన్నుకి ఇబ్బంది అవుతుంది అంటేనే మనం జ్ఞానదంతాలు అనేది తీయించుకోవాలి. లేకపోతే జ్ఞానదంతాలు ఏ పొజిషన్ లో ఉన్నా అది అలా వదిలేయచ్చు. మామూలుగా అబ్రాడ్ లో అదర్ కంట్రీస్ లో అయితే 4 పళ్ళు తీసేదాకా వాళ్ళు ఒప్పుకోరు, కంపల్సరీ తీసేసుకోమని చెప్తారు. కానీ మన ఇండియాలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రాబ్లం ఉందో అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అది ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఆ పన్ను నుంచి పక్క పన్నుకు డ్యామేజ్ అవుతుంది అంటే, నవిలి తినే దంతానికి ఇబ్బంది అవుతుందంటే కంపల్సరీ అది తీయించుకోవడం కరెక్ట్ పద్ధతి. ఊరికే తీయించేసుకోకర్లేదు. అట్లాగే పాల పళ్ళు పిల్లలకు వస్తాయి కదా, చిన్న పిల్లల విషయంలో ఏముందిలే ఎట్లా ఊడిపోతే కదా అని అనుకుంటారు. అది అట్లా అనుకోవడం కరెక్టేనా మేడం, ఏమైనా కేర్ తీసుకోవాలా వాటి విషయంలో? సార్ పాల పళ్ళు అనేది నిజంగా మీరు అన్నట్టుగా ఎవరు పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు. పుచ్చుంది అని పిల్లలు చెప్తున్నా, నొప్పి వచ్చి వాపు వచ్చిన తర్వాత ఈ మధ్యన చాలా మంది అంటే ఒక 3-4 మంత్స్ నుంచి చాలా ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు సార్. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా వాచిపోయిన తర్వాత వస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ పన్నుకి పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ఎలా చేస్తున్నామో పిల్లలకి కూడా పల్పెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది సార్. అదే తిమ్మిరిచ్చి చేస్తారు. పెయిన్లెస్ ప్రొసీజరే, కాకపోతే వాళ్ళు కోఆపరేటివ్ గా ఉండరు. సో పాల పళ్ళకి ఏమన్నా చిన్నగా ప్రాబ్లం వచ్చినా అంటే పేరెంట్స్ ఏం చేయాలి అంటే, బ్రష్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నోరు చూడాలి. ఏదైనా చిన్నగా పుచ్చు వచ్చింది అనుకోండి, వెంటనే డెంటిస్ట్ దగ్గరకు తీసుకొస్తే దానికి సిమెంట్ పెట్టేసి అక్కడికి అరెస్ట్ చేసేస్తాం. లేదు అది పెద్దగా పుచ్చు ఎక్కువ అయిపోయి నరం దాకా వెళ్ళిపోయి నొప్పి వచ్చింది అనుకోండి, వాపు వచ్చేసింది అనుకోండి, దానికి మళ్ళీ కూడా మన పల్పెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది. పాల పళ్ళే కదా అని వదిలేస్తే పాల పళ్ళుతో పాటు మన జాలోనే పిల్లలకి పర్మనెంట్ టూత్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫెక్షన్ అనేది ఆ టూత్ బడ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, టూత్ ఫార్మేషన్ సరిగ్గా అవ్వదు, పర్మనెంట్ టీత్ కరెక్ట్ గా రాదు. ఏ ఏజ్ లో పడిపోవాలో ఆ ఏజ్ లో ఈ మధ్యన పళ్ళు అనేవి పడట్లేదు, పాల పళ్ళు. సో 7 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో
ప్రతి ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి. అంటే కరెక్ట్ ఏజ్లో పాల పళ్ళు పడుతున్నాయా, పర్మనెంట్ ఇది కరెక్ట్గా వస్తుందా. పాల పళ్ళు ఆ ఏజ్లో పడలేదు అనుకోండి, డెంటిస్టులు తీసేస్తారు. ఆ పాల పళ్ళు తీసేస్తేనే పర్మనెంట్ ఇది కరెక్ట్గా ఆ పొజిషన్లో వస్తుంది. లేకపోతే పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మన పేషెంట్ ఒక 13 ఏళ్ల పాప, ఆ అమ్మాయికి అసలు ఏ పాల పన్ను పడలేదు. ముందు 4 పళ్ళు కూడా ఎక్కడో తీయించుకున్నారంట, మిగతా పాల పళ్ళు అన్ని నేను తీసాను. 13 ఏళ్ళు వచ్చినా కూడా, అంటే 13 ఏళ్ళకి పాల పళ్ళు అన్ని పడిపోయి పర్మనెంట్ టీత్ అన్ని కూడా నోట్లో ఉండాలి. ఆ అమ్మాయికి పాల పళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే పర్మనెంట్ టీత్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అన్ని పళ్ళు తీసేసాం. తీసినా కూడా ఆ అమ్మాయికి ఇంకా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ కాలేదు. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఆర్థోలో మళ్ళీ స్క్రూలు పెట్టి స్ప్రింగులు పెట్టి మళ్ళీ ఆ పర్మనెంట్ పళ్ళన్నీ లాగాలి, బయటికి కరెక్ట్ గా తీసుకురావాలి. సో అంత ప్రాబ్లం లేకుండా 13 ఏళ్ళు అంటే పాప కూడా 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చేసింది. సో దానికి కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు పళ్ళు లేవు, నేను తినడానికి ఉండదు. అది కరెక్ట్ ఏజ్లో తీసుకుని వచ్చారనుకోండి, అయ్యో ఇది ఏజ్ అయిపోయింది, ఈ పన్ను ఇప్పుడు పడిపోవాలి, పడట్లేదు అని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి డాక్టర్లే తీసేశారనుకోండి, ఆ పర్మనెంట్ ఇది కరెక్ట్గా ఎరప్ట్ అవుతుంది. అలా అవాయిడ్ చేయొచ్చు. అంటే తర్వాత ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతి ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి అందరూ వచ్చారనుకోండి, ఒకసారి చెకప్ చేస్తాము, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తాం. వాళ్ళు టైం ఉన్నప్పుడే చేయించుకోమంటున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా చేయించుకోండి అంటాం. లేదు వాళ్ళకి టైం లేదు, సో మీరు ఎప్పుడు టైం ఉందో అప్పుడే చేయించుకోండి. వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఓహో ఈ బాబుకి ఈ పన్ను తీపించుకోవాలి, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, లేకపోతే నెక్స్ట్ మంత్ చేయించుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా వదిలేసి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి వస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది. ఒక్కసారి వస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఊహించుకుంటే అదే చిన్నప్పటి నుంచి అలా పిల్లల్ని తీసుకెళ్తే సంవత్సరానికి ఒక్కసారి అలా సరదాగా వెళ్తూ ఒక్కసారి అలా కనబడిపోయినా కూడా లేదనుకోండి, డాక్టర్లు ఎవరో అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ చెయ్యరు. అంటే ఇప్పుడు చెయ్యడానికి కూడా యాక్సెప్టెన్స్ లేదు కదండి. ఇప్పుడు మేము ఫోటోలు తీస్తున్నాము, ఆ ఫోటోలో పుచ్చుంటేనే కదా మీరు ఫిల్లింగ్కి వెళ్తారు. పుచ్చు లేకుండా నేను ఎక్కడ సిమెంట్ పెడతానని చెప్తాను. సో డిజిటల్ డెంటిస్ట్రీలో అదొక అడ్వాంటేజ్. ఏది కూడా అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ ఏమి చేయడానికి లేదు. అంటే అక్కడ ఉంటేనే మనం అది చేస్తాం. ఎక్స్రేలో కూడా ఆ పుచ్చు నరం దాకా వెళ్తేనే అది రూట్ కెనాల్కి వెళ్తుంది అని చెప్తాం. అప్పుడే పేషెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారండి. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేది యూజువల్ గా మన ప్లాటినా డెంటల్లో అయితే జరగదు. రైట్ మ్యామ్, ఇంకొకటి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు చేయించుకోవచ్చు అంటే డెంటల్ ఏమన్నా ఉంటే బిడ్డకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందా? సార్ ప్రెగ్నెన్సీలో కూడా ఎమర్జెన్సీ ఉందంటే 100% సేఫ్టీ రూల్స్ తీసుకుని మనం చేస్తామండి. ఎప్పుడు ఏది చేయకూడదు అని లేదు, కానీ వాళ్ళకి ప్రికాషన్స్ అనేవి తీసుకుని చేస్తాం. సో సెకండ్ ట్రైమిస్టర్ 4th to 6th month ఈజ్ సేఫెస్ట్ పీరియడ్ అనమాట. ఆ టైంలో మనం ఎక్స్రేస్ కూడా తీసుకోవచ్చు, లెడ్ అప్రాన్ వేసి మనం ఎక్స్రేస్ తీసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఆ టైంలో ఏ ప్రొసీజర్ అన్నా చేసుకోవచ్చు, మిగతా టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్లో 3rd ట్రైమిస్టర్లో కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఏదన్నా కూడా ఫస్ట్ మనం నార్మల్గా చెక్ చేస్తాం. తర్వాత పన్ను తీయాలి అన్నా, రూట్ కెనాల్ చేయాలి అన్నా కూడా మనం గైనిక్ కన్సర్న్ తీసుకుంటాం. గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రిటర్న్ కన్సర్న్ ఫామ్ తీసుకోండి. గైనిక్ ఓకే చెప్పిందంటే విత్ ఆల్ సేఫ్టీ ప్రోటోకాల్స్, అంటే వాళ్ళ చైర్ పొజిషన్ కూడా ఇలా పడుకోబెట్టలేము. మనం మామూలుగా ఎలా పెడతాం అంటే బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా చైర్ పొజిషన్లో వాళ్ళు కంఫర్టబుల్ గా చేసుకుని, డాక్టర్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అంటే కంఫర్టబుల్ పొజిషన్ లో చేసుకోవడం అలవాటు కదా, డాక్టర్ ఇబ్బంది పడినా పర్లేదు, పేషెంట్ ఇబ్బంది పడకూడదు. సో డాక్టర్ ఒంగి చేస్తారో నుంచుని చేస్తారో వాళ్ళని చేసుకోమంటాం. సో పేషెంట్ ని కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోపెట్టి విత్ డాక్టర్ కన్సర్న్ అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ లో మన ప్లాటినా డెంటల్లో ఎప్పుడన్నా ఏ ట్రీట్మెంట్ అన్నా చేయొచ్చు. అంటే గైనిక్ ఓకే చెప్తే. ఓకే, సూపర్. సో మన దేశం డయాబెటిక్ రాజధాని. సో ఎక్కడ చూసినా డయాబెటిక్ పేషెంట్లే. మరి వాళ్ళ విషయంలో ఎట్లా, వాళ్ళు ఈ ఇంప్లాంట్స్, ఈ పళ్ళు పీకించుకోవడాలు ఇలాంటివి చేయొచ్చా? వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? సో డయాబెటీస్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎఫెక్ట్ అంతా పళ్ళు మీద పడుతుంది. చిగుర్లు డ్యామేజ్ అయిపోతే పళ్ళు తొందరగా ఊడిపోతాయి. డయాబెటీస్ ఉందనుకోండి 6 months ఒకసారి డెంటల్ చెకప్కి రావాలి. రాకపోతే వాళ్ళే నష్టపోతారు. కంపల్సరీ వచ్చి చూపించుకోవాలి. ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ వచ్చి చేపించుకుంటున్నారు. అంటే నేను 10 ఏళ్ల 16 ఏళ్ల ముందు ప్రాక్టీస్ లో కన్నా ఇప్పుడు చాలా మంది వచ్చి చేపించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర అంటే ఇంత డయాబెటీస్ ఉంది, మనం ఈ లెవెల్లోనే చేస్తాము,
బేసికల్గా 200 బిలో అయితేనే సేఫ్టీగా ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చేస్తామండి. ఓకే. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఉంది, వాడికి 10 ఏళ్ల నుంచి 220 230 ఉంది, తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళ డయాబెటిక్ డాక్టర్ నుంచి కన్సర్న్ తీసుకొని విత్ సేఫ్టీ ప్రోటోకాల్స్తో మనం పళ్ళు తీయడం కానీ పళ్ళు పెట్టడం కానీ అన్నీ చేస్తున్నాం. డయాబెటీస్ పేషెంట్లో కూడా మనం 100% ట్రీట్మెంట్ చేయొచ్చు, రావచ్చు, హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా చేయించుకుని వెళ్ళొచ్చండి. సూపర్ అండి. ఇంకొకటి మేడం, ఈ ఓరల్ క్యాన్సర్ గురించి ఒకటి కొత్తగా విన్నాను నేను. అంటే మామూలుగా పాన్ మసాలాలు గుట్కాలు తింటే క్యాన్సర్ వస్తుంది, ఓరల్ క్యాన్సర్ తెలిసిందే. కానీ ఈ పొడవైన పళ్ళు కుచ్చుకోవడం, షార్ప్ ఎడ్జెస్ ఇలాంటి కుచ్చుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే ఒక షార్ప్ ఎడ్జ్ ఒక పన్ను ఉంది అనుకోండి, అది నాలుగు గీసుకుంది లేకపోతే బుగ్గకు గీసుకుంటుంది. రిపీటెడ్ గా ఒకటే ఏరియాలో ఏదైనా మనకి లాసరేషన్ జరిగింది అనుకోండి, అది క్యాన్సరియస్ లీజన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, మోస్ట్లీ 90% అనుకోండి. సో ఒకటే ఏరియాలో ప్రాబ్లం అవుతుంది అంటే కంపల్సరీ అది ఏం ఉండదండి. ఒక డెంటిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, ఆ షార్ప్ ఎడ్జ్ ఒక్క సెకండ్లో తీసేస్తారు. అలా వచ్చి చేయించుకోవడం బెటర్ అని చెప్తాను. ఆ క్రానిక్ ఇరిటేషన్ అంటే అక్కడ మ్యూకోజల్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి. అంటే అక్కడ టిష్యూలో అబ్నార్మాలిటీస్, హైపర్గా అందులో ఉన్న ఆల్టరేషన్స్ అన్ని జరిగిపోతాయి అన్నమాట, ఆ మెంబ్రెయిన్లో అంతా. అవి క్యాన్సరియస్ లీషన్స్ కింద అయిపోతాయి. మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్కి ఇలా ఒకటి జరిగింది. ఆయనకి ఏం లేదు, హీజ్ అన్ ఎనాటమీ ప్రొఫెసర్. షార్ప్ ఎడ్జ్ వల్ల ఆయనకి క్రానిక్గా అల్సరేషన్ ఫామ్ అయ్యి ఆయన చనిపోయారంట. మాకు ఇంకో ఎనాటమీ డాక్టర్ చెప్పారు. అది చూసిన తర్వాత మేము వీఆర్ ఫస్ట్ ఇయర్ కదా, మాకు డెంటిస్ట్రీ గురించి సరిగ్గా తెలియదు. ఏంటి షార్ప్ ఎడ్జ్ నుంచి చనిపోతారా అనేది మేము షాక్ అన్నమాట. అది కూడా ఒక ఎనాటమీ ప్రొఫెసర్ అండి. అంటే ఆయనకి తెలియని విషయం ఉండకూడదు కదా, ఉండకూడదు. కానీ ఈ చిన్న విషయం ఆయన ఇగ్నోర్ చేయడం వలన ఆయన చనిపోయారు అని చెప్పి మా ఇంకో ఎనాటమీ ప్రొఫెసర్ చెప్పారు. అది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వస్తే 2 నిమిషాలు కూడా కాదు, మేము ఏ రోటర్ పెట్టి ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉందో అది జస్ట్ వితిన్ సెకండ్లో రిమూవ్ చేసేస్తామండి. అలాంటివి ఉన్నా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా గుచ్చుకుంటుంది అంటే వాళ్ళే చేసేస్తారు, సాఫ్ట్ చేసేస్తారు. అలాంటివి నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్తున్నాం. సూపర్. ఇంకొకటి అండి, చాలా పెద్ద సమస్య చెప్తున్నాను ఇప్పుడు మీకు. మొన్న మా ఇంటికి ఒక 2 గెస్టులు వచ్చారు, ఒక 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. సో మంచి చికెన్, మటన్ అన్నీ వండి పెట్టాం వాళ్ళకి బ్రహ్మాండంగా. వాళ్ళు చూస్తున్నారు కానీ తినలేకపోతున్నారు, తింటున్నారు కలిపి పక్కన పెట్టేస్తున్నారు. నేను అడిగి ఏంటి, ఎందుకు తినట్లు, మీరు చాలా బాగా ఇష్టంగా తింటారు కదా, మీకోసం స్పెషల్గా చేపించాను అంటే అప్పుడు ఇక చెప్పలేక వయసు అయిపోయింది కదమ్మా, తినలేకపోతున్నాము, పళ్ళు ఉన్నాయి బాగానే కానీ తినలేకపోతున్నాము, కష్టం అవుతుంది అని చెప్తున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అని అప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ కీమా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో ఇట్లా పెద్దవాళ్ళకి తినడం నమలడం అనేది చాలా సమస్య అవుతుంది కదా. వాళ్ళకి ఏమన్నా మీ దగ్గర మన ప్లాటినాలో ఏమైనా మంచి సొల్యూషన్ ఏమైనా ఉందా బలంగా తినేలాగా? అంటే వాళ్ళు సరిగ్గా తినలేకపోవడం, నమ్మలేకపోవడం వల్ల జీర్ణం కాకపోవడం, మళ్ళీ దాంతో రకరకాల ఇష్యూస్. సో ఇది పెద్ద ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ అసలు ఎవరు వచ్చినా అండి, ఏజ్డ్ వాళ్ళనే కాదు, ఎవరు వచ్చినా కూడా అసలు వాళ్ళు ఎందుకు తినలేకపోతున్నారు అనేది మనం గమనించాలి. సో పళ్ళు లేక తినలేకపోతున్నారా, లేకపోతే పళ్ళు అరిగిపోతే ఏదైతే హైట్ ఉంటుందో హైట్ తగ్గిపోతుందండి, పై పన్నుకి కింద పన్నుకి గ్యాప్ వచ్చేస్తుంది, అది వాళ్ళు నవలి తినలేరు. సో పళ్ళు అరిగిపోయినాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత పళ్ళు లేవనుకోండి, ఇంప్లాంట్స్ ద్వారా బ్రిడ్జిల ద్వారా అనేది మనం పళ్ళు ఇస్తాం, దాని నుంచి వాళ్ళు హ్యాపీగా తినగలుగుతారు. ఒకవేళ అదే పన్ను అరిగిపోయింది అనుకోండి, అరిగిపోయిన దానికి మనం దానికి కూడా పన్ను తీయాల్సిన అవసరం లేదు, పన్ను గట్టిగా ఉంటే దానికి రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఏదైతే హైట్ అంటే సెన్సిటివిటీ వచ్చేసి పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చి ఏదైతే పన్ను అరిగిపోయిందో మళ్ళీ ఆ హైట్ అనేది మనం రెస్టోర్ చేయగలుగుతామండి విత్ క్యాప్స్ ద్వారా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకొని దానికి పర్టికులర్గా ఆ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి.
సో 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా చికెన్ మటన్ బ్రహ్మాండంగా తినొచ్చు. హ్యాపీగా తినొచ్చు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకొని వాళ్ళకి ఓకే. ట్రీట్మెంట్ చేస్తే ఏజ్‌ది ఏముందండి, ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. అంతేనా? అంతే. ఓ సూపర్. హ్యాపీగా ఏ ఏజ్‌లో అన్నా వాళ్ళు కావాల్సింది తినొచ్చు. మనం ఓకే. చేయడానికి చాలా పద్ధతులున్నాయి. ఏ సూపర్. ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన ఇన్ హౌస్ డాక్టర్సే ఉంటారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేసేస్తాం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇంకొక విషయం చెప్పండి మేడం. చాలా మంది చెప్తుంటారు ఈ క్యావిటీస్, పుచ్చుపళ్ళు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తాయా అంటారు. నిజమా అండి అది? క్యావిటీస్ అనేది వంశపారంపర్యంగా రావండి. ఆ. జెనెటిక్స్ కాదు అది. ఆ, సో వాళ్ళు మెయింటైన్ చేసుకోకపోవడం వల్లే ఆ పుచ్చులనేది వస్తాయి. పక్కన అండి, ఎవరికన్నా పక్కన. కూడా మంచి పళ్ళే వస్తాయి. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతేనే దాంట్లోంచి పుచ్చులు వస్తాయండి. ఇంకా పళ్ళ వరస, ఎత్తుపళ్ళు గానీ, వంక టింకర పళ్ళు గానీ, ఏదైతే మన స్మైల్ ఉంది అది మన జెనెటికల్‌గా మన పేరెంట్స్ నుంచి గానీ, మన జెనెటిక్ రిలేటెడ్ నుంచి కానీ మనకొచ్చే అవకాశం ఉంది. ఓకే. పుచ్చులు మాత్రం 100% జెనెటిక్స్ కాదు. మనం మెయింటెనెన్స్ లేకపోతేనే పుచ్చులొస్తాయి. మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే పుచ్చులొస్తాయి. అంతే. ఓ మై గాడ్. ప్రివెంటివ్ డెంటిస్ట్రీ లేదా అండి మన ఇండియాలో? ఉందా? 100% ఉందండి. అంటే రాకముందే ఇవన్నీ ఇప్పుడు, ఎందుకంటే నాకు తెలిసి ఎవరికి ఇది అవగాహన లేదు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది. ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికొస్తే ఓకే. అది పుచ్చు కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో మేము ప్రికాషన్స్ చెప్తాం. ఓకే. ఓకే. అసలు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా ప్రివెంటివ్ డెంటిస్ట్రీకి ఒకవైపు ఎక్కడ అవకాశం ఊడిపోతున్నా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. అలాంటిది ప్రివెంటివ్ అంటే అది. ఇంకా చాలా పెద్ద మాట. అందుకే అదర్ కంట్రీస్ లో ప్రతి 3 మంత్స్ కి 6 మంత్స్ కి చెకప్ వెళ్ళిపోతారు. వాళ్ళ ఓరల్ హైజీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ప్రివెంటివ్ డెంటిస్ట్రీనే ఫాలో అవుతారు. ఎందుకంటే ఓకే. డెంటిస్ట్రీ కాస్ట్లీ ఉంది, ఇంకొకటి వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి. ఓకే. అందుకే మేమేం చెప్తామంటే ఇండియాలో కూడా ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది ఉంది. ఒకసారి ఓకే. డాక్టర్ దగ్గరికి వస్తే, మేడం ఇది ఫ్యూచర్లో ఇలా అవుతుంది, ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇలా చెయ్యాలి అని మేము ప్రికాషన్స్ చెప్పేసాం అనుకోండి, వాళ్ళు అది మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, అది ఓకే. అలా ప్రాబ్లం అవ్వకుండా ఉంటది కదా. ఓకే. అది. రైట్ మ్యామ్. సో మామూలుగా ఈ క్లీనింగ్, స్కేలింగ్ అంటాం కదా, అది చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, వాటి సందులు గ్యాప్స్ వస్తాయనేది చాలా మందికి ఒక డౌట్. నేను మీ వీడియోలు కూడా చూస్తుంటాను యాక్చువల్గా. మీ ఛానల్ ఉంది కదా, అందులో కూడా నేను చూస్తుంటాను ఇవన్నీ. సో నిజంగా ఏంటి అపోహన ఎట్లా మేడం అది స్కేలింగ్ అది? అది అపోహేనండి. ఆ, క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళ పైన ఏదైతే పాచి, గార, ఇన్ఫెక్షన్ ఉందో అది ఒక్కటే మనం తీస్తాం. ఆ గార అంతా ఆ పళ్ళ పైన కూర్చుంటుంది. ఓకే. అదంతా మనం తీసేసిన తర్వాత ఏదైతే మనం ఒరిజినల్ సర్ఫేస్ ఎక్స్పోజ్ చేస్తామో దాన్ని పట్టుకుని వాళ్ళు గ్యాప్స్ వచ్చేసినాయి, పళ్ళు అరిగిపోతాయని అనుకుంటారండి. ఓకే. అస్సలు కాదు. ఇనామిల్ లేయర్ అనేది క్లీనింగ్లో అస్సలు అరగదు. అంటే ఇనామిల్ లేయర్ కట్ చేసే కెపాసిటీ మన స్కేలార్కి ఉండదు. ఓకే. 100% సేఫ్. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వన్స్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు అన్ని ప్లేసెస్లోకి బ్రష్ అనేది వెళ్ళదు. రెండు ఓకే. పళ్ళ మధ్యన కొంచెం టాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. అది మన మెషిన్తోనే మనం క్లీన్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. అలా చేసుకోవడం వల్ల మన గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ మెయింటైన్ అయ్యి పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. లేకపోతే పళ్ళు ఊడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సూపర్. ఈవెన్ పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నా కూడా పళ్ళు లూజ్ అయిపోతాయి. బోన్ లాస్ అనేది జరిగిపోతుంది. ఓ, జరిగిపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి. ఓన్లీ పళ్ళ క్లీనింగే కదా, పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది ఉమ్, అట్లా అనుకుంటారు. పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రాదండి. ఒక్కొక్కరికి కండిషన్ బట్టి వస్తుంది. దానికి ఓకే. ప్రివెన్షన్గా ఏం చేయాలో కూడా డెంటిస్ట్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సూపర్. అలా అని చెప్పి సెన్సిటివిటీ వస్తుంది, అరిగిపోతాయని అపోహలో పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నారనుకోండి, అవును. అక్కడ బోన్లెస్ జరిగిపోయి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ 100% ఉంది. రైట్ మ్యామ్. ఇప్పుడు చాలా మంది పళ్ళు ఊడిపోయినా కూడా లైట్ తీసుకుంటారు. సర్లే ఇటువైపు ఊడిపోతే ఇటు నములుదాం, ఇటు ఊడిపోతే ఇటు నములుదాం, వెనకాల ఊడిపోతే ముందు నములుదాం అని రకరకాల ఆప్షన్స్తో ఉంటారు. సో వాళ్ళకి ఇంకో దీనిలో కొంచెం ఆర్థిక కారణాలు ఉండొచ్చు, కొంత నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. సో అలాంటి మిస్సింగ్ టీత్ సొల్యూషన్స్ ఏమి ఇస్తారు మన దగ్గర? మన దగ్గర ఏమున్నాయి? సార్, ఒక్క పన్ను లేకపోయినా రిప్లేస్ చేయించుకోమనే చెప్తాను సార్. ఒక ఓకే. పన్ను లేదు, ఇటుపక్క పన్ను ఆ పొజిషన్లోకి వచ్చేస్తుంది, పై పన్ను కిందకు వచ్చేస్తుంది. వాళ్ళు తర్వాత చేయించుకుందామన్నా అక్కడ స్పేస్ ఉండదు. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ అడ్జస్ట్ అయిపోతాయి అవి. అవి జరిగిపోతూ ఉంటాయి సార్. అంటే ఓ. ఆ పక్క పన్ను జరిగిపోవడం అంటే అది దాని ప్లేస్ నుంచి మూవ్ అయిపోతుంది. అది కూడా
ఊగిపోతుంది అని అర్థం. అచ్చా అచ్చా. సో ఒక్క పన్ను లేకపోయినా, అంతకన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కంపల్సరీ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని ఇంప్లాంట్స్ కి వెళ్ళలేరు, కొన్ని మంది సర్జికల్ థింగ్ అనేది భయం ఉంది అనుకోండి, బ్రిడ్జ్ ఆప్షన్ కి వెళ్ళండి. ఓకే. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అనుకోండి, నార్మల్ గా బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయండి. ఓకే. చాలా కాస్ట్లీ క్యాప్స్ ఉన్నాయి, బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయి. మనం అంటే ఫినాన్షియల్ థింగ్ బట్టి నేనైతే అంటే వాళ్ళకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే నార్మల్ క్యాప్ సజెస్ట్ చేస్తాం, అచ్చా. లేకపోతే డిస్కౌంట్ ఇచ్చి చేస్తాము. ఓ. పేషెంట్ కండిషన్ బట్టి చేయడం జరుగుతుందండి ప్లాటినా డెంటల్ లో. అవసరం లోన్ ఇచ్చానే చేస్తారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఓ. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో పళ్ళు అయితే ఏదో విధంగా పెట్టించుకోవాలి, ఐదర్ బ్రిడ్జా ఇంప్లాంటా, లేదు ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో తీసి పెట్టుకునే పళ్ళన్నా పెట్టుకోండి కానీ పెట్టుకొని తీరాలి, పెట్టించుకోకుండా మాత్రం ఉండద్దు. ఓకే. ఇప్పుడు ఒక సైడ్ పళ్ళు ఉన్నాయి, నేను తినేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటారు. అవును. అప్పుడు ఏమవుతుంది, ఒక సైడే తింటా ఉంటారు, ఇంకో ఓకే. సైడ్ మజిల్స్ ఏమి యాక్టివ్ ఉండవు, టీఎంజే మీద ఎఫెక్ట్ పడిపోతుందండి. టీఎంజే జాయింట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు సైడ్లు ఏదో విధంగా పళ్ళు పెట్టించుకుని రెండు సైడ్లు సమానంగా నవిలి తినాలి. సో ఫైనల్గా చెప్పండి మేడం, దంత సమస్యలు ఉన్నాయి, ఖర్చు అంటే భయం, అమ్మో ఏం అక్కడికి పోతే ఏం దోచేస్తారో ఆస్తులు రాయించుకుంటారో అని చాలా భయం, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటి? నేను డెంటల్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ఎప్పుడు అవుతాయి అంటే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కాస్ట్లీ అవుతాయి. ఓ. ఇప్పుడు చిన్న పుచ్చుంది, మీకు అక్కడ సిమెంట్ పెట్టించుకోండి అని మేము చెప్తాం, అంటే డెంటల్ ఫిల్లింగ్స్ పెట్టించుకోమని చెప్తాం. అవును. మీరు అది వదిలేసారు అనుకోండి, అది 6 నెలలకి రూట్ కెనాల్కి వెళ్ళిపోతుంది. రూట్ కెనాల్ విత్ క్యాప్ అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. అది కూడా వదిలేసారు అనుకోండి, పన్ను బీకి ఇంప్లాంట్ అయ్యాలి, ఓకే. అది ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీరే కాస్ట్లీ ట్రీట్మెంట్ ని చూస్ చేసుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేసుకుని. మంచి మాట. ఇనీషియల్ స్టేజ్ లోనే మీరు చేయించుకుంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఎందుకు కాస్ట్లీ ఉంటాయండి? ఓకే. ఉండవు. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ అయిపోతాయి. అంటే ఫిల్లింగ్ పెట్టించుకున్నది 100లో అయిపోయేది 1000లోకి వెళ్ళిపోతుంది. లక్షల్లోకి అయితే వెళ్ళదుగా, అదొక భయం, అదొక్కటి చెప్పండి. లక్షల్లో కూడా వెళ్తాయండి, సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి రైట్. అంటే అందరికీ కాదు, అందరికి అందుబాటులోనే మన ప్లాటినా డెంటల్లో ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా కంఫర్టబుల్ లేరు, వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. లేదు బానే ఉంది అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయా? డెఫినెట్ గా ఒక ఫైనల్ ఆప్షన్ అడుగుతా మేడం, చెప్పండి. వైట్ రేషన్ కార్డు కూడా రావచ్చా మీ దగ్గరికి? రావచ్చు, బట్ మేము ఫ్రీగా చెయ్యం. వద్దు, ఫ్రీగా వద్దు. అంటే ఆ స్థాయిలో ఉన్న ఎంతో కొంత పెట్టుకోగలిగే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ గా నేనైతే హెల్ప్ చేస్తాను, డెఫినెట్ గా నేనైతే హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఇది నా క్లినికే కాబట్టి నేను అలా చాలా, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా కంఫర్టబుల్ లేని వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చారు. కరెక్ట్. నాకు ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, ల్యాబ్ ఛార్జెస్ తీసుకుని నేను చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నాకంటే ఒక కేసులో డబ్బులు వస్తాయి, అన్ని కేసుల్లో తీసుకుంటాం కదా, ఒక కేసులో రాకపోయినంత మాత్రం నేను నష్టంలోకి వెళ్ళిపోయాను. నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదండి, నేను తప్పకుండా అలాంటివి కూడా నేను చాలా కేసెస్ చేశాను కూడా. సో ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్, అందమైన చిరునవ్వు ఉంటే అందమైన మనసు కూడా ఉండే అవకాశం ఉంది. సూపర్. డెఫినెట్ గా అలాంటి కేసెస్ కూడా మనం చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రేక్షకులకి మీరు ఇచ్చిన ఒక వరం కిందనే మా వాళ్ళు చాలా మంది వైట్ రేషన్ కార్డు బ్యాచ్లు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా రమ్మనండి సార్, నేను హెల్ప్ చేస్తాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్మైల్ అనేది ఒక అందానికి కాదు, మన ఆత్మవిశ్వాసానికి, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏదో ఆకృతి చూడగానే కాదు, లోపల కూడా దంత ఆరోగ్యం అంత ముఖ్యం. మన గుండె ఆరోగ్యానికి సంబంధించింది కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తారు. చిన్న చిగుళ్ళలో రక్తం కావడానికి ఎంత చెప్పారో చూసారు కదా, అది వాస్తవం. అంటే వాళ్ళు ఏదో భయపెట్టిస్తున్నారని కాదు, ఎంతో కొంత మనం ఎలాగైనా వీటిని ప్రివెంట్ చేసుకోవాలి. ఇది ఒక మన నోరు అనేది మన శరీరానికి ఒక ముఖద్వారం లాంటిది, ఒక సింహద్వారం లాంటిది. మనం దాన్నే నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే లోపల మొత్తం పాడైపోతున్నాయి మనకు తెలియకుండానే. చిన్న చిన్నవే కదా, పన్ను ఊడిపోతే ఏమవుతుందిలే కాదు, చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఎవరైనా అంటే నాకు తెలిసి మన ప్లాటినా డెంటల్ క్లినిక్లో ఇంటర్నేషనల్ స్థాయి ఎక్విప్మెంట్ ఉంది, అంతే కదండి.
ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ కూడా మేము మెయింటైన్ చేస్తాం సార్. ఓకే. స్టెరిలైజేషన్ కరెక్ట్ లేదనుకోండి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా అయిపోతాయి. ఓ పర్టికులర్ గా నేనే మానిటర్ చేస్తాను. దానికోసం ఒక మేనేజర్ ఉన్నారు స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ కోసం. ఓ మై గాడ్. ఓకే. స్టెరిలైజేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ Super. డెంటిస్ట్ ఏ మెడికల్ ఫీల్డ్ లో అన్నా. ఓకే. స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. పేషెంట్ Super. వెళ్ళంగానే చైర్ స్టెరిలైజ్ చేయడం, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తీసేయడం, స్టెరిలైజర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు, ఎలా స్టెరిలైజ్ చేస్తారు నేనే మానిటర్ చేస్తాను. వండర్ఫుల్. సో స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి మన సూపర్. దగ్గర. అయితే మీకు ఫస్ట్ పేషెంట్ నేనే అండి. డెఫినెట్ వస్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా నా టీత్ మీ టీత్ లాగా అయిపోవాలి. డెఫినెట్ గా సో అది మీకు చేసేద్దాం. మొదటి టెస్ట్. అలా అయితే మా వాళ్ళందరినీ నేనే ఫోన్ చేసి పంపిస్తాను మేడం దగ్గరికి Sure. వెళ్ళండి అని. ఓకేనా మ్యామ్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇంకా ఆలస్యం చేయకండి, వెంటనే మేడం కాల్ చేయండి, పైన నెంబర్ ఇస్తున్నాను, హ్యాపీగా వెళ్ళి మాట్లాడండి. మన ఛానల్ నుంచి అంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇస్తారు. డెఫినెట్ గా మీరు ఆ ఛానల్ నుంచి వచ్చారంటే డెఫినెట్ గా 20 to 30% మనం డిస్కౌంట్ ఇస్తాం. సూపర్. ఇంకా పెద్ద వారం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయండి. ముందైతే ఫోన్ చేసి తెలుసుకోండి మ్యామ్, ఏంటి భయపడకండి. అంటే డబ్బుల గురించి కాకుండా ముందు అవగాహన తెలుసుకుంటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటారో లేదో మీ ఇష్టం, కానీ ముందు ఓరల్ హెల్త్ గురించి ఒక అవగాహన అయితే మీరు తెలుసుకోవాలి. సో అది ఇంటర్వ్యూ ద్వారా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మేడంని మాత్రం వెంటనే కలవండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.